ఓకే, నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3 ఏంటంటే మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. ఏంటిది ఇదంటే మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అండి. మీకు అదే హిందూ మ్యారేజ్ యాక్ట్లో మీకు రెమెడీస్ ఎప్పుడు వస్తాయి మీకు? మీ పెళ్లి ఇబ్బందులు పాలైనప్పుడు. మీ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మీరు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు, మీకు రెమెడీస్ అనే కాన్సెప్ట్ మీకు అక్కర్లేదు. ఎప్పుడు వస్తుందబ్బా రెమెడీస్ అని చెప్తే, ఎప్పుడైతే మీకు గొడవలు వస్తాయో, డైవర్స్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, సెపరేషన్ కానీ, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం మీకు రెమెడీస్ అని చెప్తారన్నమాట. మీకు అది అంటే మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు పాలైనప్పుడు మరి ఏం చేస్తామండి? అట్లనే ఇబ్బందులు పాలవకుండా వదిలిపెట్టారు కాబట్టి మీకంటూ కొన్ని రెమెడీస్ ఇచ్చిందండి హిందూ మ్యారేజ్ యాక్ట్. దాంట్లో మనం ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి. సో మరొకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, సెమిస్టర్ నెంబర్ 1 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున మీరు లాయర్ అవ్వాలన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాయాలన్నా కానీ, మీరు ఎక్కడికి వెళ్ళా కానీ బేసిక్స్ మాత్రం సెమిస్టర్ నెంబర్ 1లో జరుగుతారన్నమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ దయచేసి ఎగ్జామ్ కోసం మాత్రమే కాకుండా దయచేసి టైం తీసుకొని కొంచెం డెప్త్గా వెళ్ళడం ట్రై చేయండి. ఇప్పుడు ఒకవేళ కుదరకపోయినా కానీ దాని తర్వాత మళ్ళీ అయినా రండి, వీడియోస్ అన్ని చూసుకోండి, డెప్త్గా చదువుకోండి. ఇదే మీకు రేపు పొద్దున ఫ్యూచర్ అన్నమాట. మీకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సెమిస్టర్ నెంబర్ 3, 4, 5 అక్కడ మీకు అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏముండవు. మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా సెమిస్టర్ 1 and 2లో ఉంటాయి మాత్రమే. గుర్తుంచుకోండి, లా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకునే లోపలే మీకు లా అయిపోతామండి, లాలో మ్యాక్సిమం అయిపోతామండి మీకు. సో చాలా మంది లా యొక్క ఇంపార్టెన్స్ సెమిస్టర్ నెంబర్ 3లో తెలుసుకుంటామట. 3వ సెమిస్టర్లో మీరు లా యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని పట్టే లోపల మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ 80% ఆఫ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీరు సాధారణంగా కోర్టు కేసులో ఏమైతే మీరు టాపిక్స్ ఉంటుందో ఎక్కువగా మీకు సాధారణ వెరీ కామన్ కేసులు ఏమైతే ఉంటాయో ఆ టాపిక్స్ ఆ సిలబస్ అంతా మీకు అయిపోయి ఉంటుంది అనమాట. దయచేసి ఇప్పుడే కళ్ళు తెచ్చుకోండి. ఎన్నో తరాలు ఎన్నో బ్యాచెస్ ఇట్లాంటి ఇబ్బందులు పాలవడం నేను చూడడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మ్యాట్రిమోనియల్ రెమెడీస్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ రెమెడీ నీ పెళ్లిలో నీకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు, ఓకే, నీ పెళ్లి ఇబ్బంది అయినప్పుడు నీకు రెమెడీ నెంబర్ 1 ఏమి ఇస్తారంటే జుడిషియల్ సెపరేషన్ అనమాట. జుడిషియల్ సెపరేషన్ అంటే ఏంటంటే మీకు అది సెక్షన్ 10లో ఉందండి. మీకు అది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నెంబర్ 10లో మీకు ఫస్ట్ రెమెడీ ఏమి ఇచ్చారంటే జుడిషియల్ సెపరేషన్ అనమాట. అంటే ఏంటిదంటే నీకు అది ఇక్కడ నువ్వు భార్య భర్తలు గొడవైనప్పుడు మీకు నచ్చలేనప్పుడు ఒకటే రూమ్ లో మీరు ఉండలేని పక్షంలో, ఒకటే ఇంట్లో మీరు ఉండలేని పక్షంలో మీ మ్యాట్రిమోనియల్ హోమ్ అన్నమాట. గుర్తుంచుకోండి, మీరు పెళ్లి అయిపోయిన తర్వాత మీది ఇట్స్ నో మోర్ యువర్ హోమ్, ఇట్ ఈస్ నో మోర్ జస్ట్ హోమ్, ఇట్స్ మ్యాట్రిమోనియల్ హోమ్ అని చెప్తారన్నమాట. చట్టం ఏమంటుంది దాన్ని? మ్యాట్రిమోనియల్ హోమ్ అని చెప్తుందన్నమాట. మీకు అది నువ్వు ఎప్పుడైతే ఉండలేకపోతున్నావో అప్పుడు నీకు జుడిషియల్ ఏం చెప్తా అంటే, అరే బాబు డైవర్స్ అనేది ఆవేశం పడి తీసుకోకుండా నువ్వేం చేస్తావంటే ఫస్ట్ దాన్ని సెపరేట్ గా ఉండు అని చెప్తామాట. అంటే నువ్వు సెపరేట్ గా కలిసి ఉండడం కోసం నీకు పర్మిషన్ ఇస్తుంది. ఇదేందబ్బా సెపరేట్ కలిసి ఉండడం కోసం కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని చెప్తే, ఇదే కదా మరి ఇక్కడ మ్యాజిక్. మీకు సాధారణంగా పెళ్ళంటే ఏదో నువ్వు నచ్చినట్టు చేసేసుకొని కలిసి ఉంటే ఉండడం, లేకపోతే అట్లా కాదండి. పెళ్ళంటే మ్యాట్రిమోనియల్ హోమ్లోనే ఉండాలి. అందులో ఖచ్చితంగా భర్త భార్యని చూసుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో, ఐ మీన్ వాళ్ళు అది సెక్షువల్ యాక్టివిటీ కానీ లేకపోతే లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ అవన్నీ నువ్వు ఇష్టంతో కాదు నాయన, నువ్వు ఇష్టంతో కాదమ్మా చేసేది, చట్టం చెప్పిన రూల్ అమ్మంటది. పెళ్లి చేసేసుకొని నువ్వో బెడ్రూమ్ నేనో బెడ్రూమ్ లో ఉంటా అంటే కుదరదు, నువ్వో ఇంట్లో నేనో ఇంట్లో అంటే కుదరదు అనమాట. ఇట్స్ అ మ్యారేజ్ ఈజ్ అ సీక్రెట్ బాండ్, ఇట్స్ అ సీరియస్ ఇష్యూ అన్నమాట. సీరియస్ థింగ్. మ్యారేజ్ ఈస్ నాట్ ఏ సింపుల్ థింగ్, ఇట్స్ అ సీరియస్ థింగ్ అన్నమాట. సో కాకపోతే నువ్వు కలిసి ఉండలేకపోతే నీ అంతటి నువ్వు పెట్టే వేళ చదువుకుని వెళ్ళిపోవడం కాదు, అటు మగవాళ్ళు వెళ్ళిపోవడం ఇటు ఆడవాళ్ళు వెళ్ళిపోవడం కాదండి. నువ్వు అట్లా ఉండాలనుకుంటే జుడిషియల్ సెపరేషన్ అని చెప్పేసి కోర్టుకి వెళ్ళి మేమిద్దరం వేరే వేరేగా కొంతకాలం ఉండడానికి కోసం మాకు సెపరేట్ ఇవ్వండి అని చెప్పి మీరు అడగాలి జడ్జిని. అప్పుడు జడ్జి గారు దాన్ని ఒప్పుకోవాలన్నమాట. ఒప్పుకుంటేనే మీకు జుడిషియల్ సెపరేషన్ అని నడుస్తుంటుంది. అదొక మీకు లీగల్ రిలీఫ్ అనమాట. దాట్స్ ఇట్. సో ఇది మీరు గుర్తుంచుకోండి అనమాట. సో గ్రౌండ్స్ ఏంటి మరి? ఎప్పుడు అడగొచ్చు నువ్వు జుడిషియల్ సెపరేషన్ అని చెప్తే, ఇది నీకు డైవర్స్ తీసుకోవడం కోసం, పర్మనెంట్ గా డైవర్స్ తీసుకోవడం కోసం నీకు కొన్ని రూల్స్ కొన్ని ఉంటాయండి. నీకు ఆ అమ్మాయి నచ్చలేదు, లేకపోతే అది నాకు అమ్మాయి డ్రెస్సింగ్ నచ్చలేదు, అమ్మాయి హైట్ నచ్చలేదు, అబ్బాయి యొక్క పొట్ట నచ్చలేదు అని చెప్పి నువ్వు డైవర్స్ తీసుకుంటున్నట్టు కుదరదండి. నువ్వు డైవర్స్ తీసుకోవాలన్నా కానీ కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్ బట్టి మాత్రమే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చమ్మా. నువ్వు సొంతంగా
ఇష్టం వచ్చిన కారణం చెప్పి డైవర్స్ తీసుకోవడం కోసం నీకు కుదరదన్నమాట. అదే జ్యుడిషియల్ సెపరేషన్ కి నీకు గ్రౌండ్స్ అనేవి డైవర్స్ కి ఏమైతే గ్రౌండ్స్ ఉన్నాయో అట్లానే ఉంటాయన్నమాట. కొన్ని చూద్దాం ఒకసారి. అడల్టరీ అన్నమాట. అడల్టరీ మీకు తెలుసు కదండి. అడల్టరీ అన్నమాట అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ వేరే పార్ట్నర్తో సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాన్ని అడల్టరీ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ క్రూయల్టీ అన్నమాట. ఛాయ్లో చక్కెర తగ్గిందని చెప్పేసి కప్పు మొహాన్ని ఇసురుగొట్టే భర్తలు కానీ, లేకపోతే భార్య భార్య వచ్చేసరికి భర్త విషయం పైన అతిగా పొజెసివ్ అయిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి, లేకపోతే వాళ్ళ చెల్లికి ఫోన్ పేలో 10,000 కొట్టాడని చెప్పేసి నువ్వు టార్చర్ పెడుతున్నావు అనుకున్నావు అదే మనసులో పెట్టుకొని బయటికి కక్కలేక మింగలేక నువ్వు అట్లాంటి విషయాలు పెట్టుకుని ఏంటేంటో నువ్వు ఊరికే రాచి డంపాన్ని పెడుతుంటే దాన్ని క్రూయాలిటీ అని చెప్పి ఎగ్జాంపుల్ గా మీరు తీసుకొచ్చామట. దాని తర్వాత నెక్స్ట్ డెజర్షన్ అనమాట. డెజర్షన్ అంటే ఏంటంటే భార్య గాని భర్త మీరు చెప్పాను కదండి, భార్య గాని భర్త గాని ఇద్దరు కలిసి ఉండాల్సిందే. అట్లా ఉండకోకుండా మీరు విడిగా ఉన్నారనుకోండి, మీరు విడిగా బయటికి వెళ్ళిపోయారనుకోండి, కలిసి ఉండలేకోకుండా ఉంటే అప్పుడు మీకు గ్రౌండ్స్ ఆఫ్ సెపరేషన్ ఇచ్చేస్తారన్నమాట. కలిసి ఉండాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి చెప్తామట. నెక్స్ట్ మెంటల్ ఇల్నెస్ అన్నమాట. మెంటల్ ఇల్నెస్ అంటే మీ యొక్క భర్త కానీ భార్యకి కానీ ఏదైనా మానసికంగా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, మానసికంగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 ఏళ్ళు తర్వాత కూడా అది నీకు క్యూర్ కాకపోతే అప్పుడు నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. లేకపోతే నువ్వు జ్యుడిషియల్ సెపరేషన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇన్క్యూరబుల్ వెనరబుల్ డిజీజ్ అన్నమాట. వెనరబుల్ డిజీజ్ ఇన్క్యూరబుల్ క్యూర్ కాని కొన్ని డిజీజ్లు ఉంటాయండి మీకు అవి. సో క్యూర్ కాని డిజీజ్ అనేది ఇద్దరు ఎవరికైనా వచ్చింది అనుకోండి అప్పుడు అది అప్పుడు డేంజరస్ డిజీజ్ వచ్చినప్పుడు దాంతో అవతల ప్రాణాలు పోయేటట్టుగా లేకపోతే లైఫ్ డిస్టర్బ్ అయ్యేట్టుగా ఉంది అనుకోండి, అట్లాంటివి వచ్చినా కానీ మీరు జ్యుడిషియల్ సెపరేషన్ కోరుకోవచ్చు అన్నమాట. అయితే అది ఎయిడ్స్ కావచ్చు, సెక్షువల్ ఎస్టిడీస్ కావచ్చు, క్యూర్ కానీ అన్నమాట. గుర్తుంచుకోండి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మీకు ఎయిడ్స్ మాత్రమే కాదండి, భయంకరమైన వేరే వ్యాధులు ఉంటాయి అన్నమాట. చాలా మంది బయట చెప్పారన్నమాట మీకు అది ఎంత దారుణంగా ఉంటాయి అని చెప్తే ఇవే అందులో ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇవే అన్నమాట. ఇన్క్యూరబుల్ వెనరల్ డిజీజ్ అన్నమాట. నువ్వు నీ భార్య తెలియకుండా బయట 10 మందితో నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా, నీ భర్త తెలియకుండా నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా, నడిచినంత కాలం నడుస్తుంది కానీ వన్ ఫైన్ డే వస్తుంది తేడా కొట్టినప్పుడు జెనిటల్స్ దగ్గర మీకు ప్రైవేట్ పార్ట్ దగ్గర మీకున్న బ్యాక్టీరియా అనేది అది గిని మిస్ ఫంక్షన్ లేకపోతే తేడా కొట్టింది అనుకోండి మీకు అది అప్పుడు మీకు వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంత దారుణంగా ఉంటాయని చెప్తే మీకు హోల్స్ పడిపోతుంది, బయటికి చెప్పుకోలేరు, మీకు రక్తం చీము గారుతుంటుంది, మీకు అది బయటికి వెళ్ళి డాక్టర్ మీరు చూపించుకోలేరు, బయటికి చెప్పలేరు, నొప్పి తట్టుకోలేరు, చచ్చిపోవాలనిపిస్తుందన్నమాట. చాలా తక్కువ మంది తెలిసి ఈ విషయం అన్నమాట. దయచేసి ఒకటే భర్తని ఒకటే భార్య మెయింటైన్ చేసుకోండి. సెక్షువల్ విషయంలో ఫిజికల్ విషయంలో కక్కుర్తి పడితే మాత్రం బయట ఎంతో మంది నా స్వయంగా ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను స్వయంగా చూసానమాట. నేను ఎప్పుడు కూడా తట్టుకోలేని బాధ వేదనతో బయటికి చెప్పుకునే విధంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారన్నమాట. అయితే అందులో భాగంగానే వాళ్ళే రియలైజ్ అయ్యి దాని తర్వాత సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. దయచేసి మీ ఇదే పిల్లలకి నేర్పించండి, పెద్దవాళ్ళు కొంచెం మేజర్ ఉంటే అండ్ మీరు కూడా తెలుసుకోండి. సమాజం అంతా ఒక క్రమ పద్ధతిలో వెళ్తే ఇండియా మొత్తం బాగుంటుంది, మన దేశం మొత్తం అద్భుతంగా సంతోషంగా ముందుకెళ్ళడం జరుగుతుంటుంది అన్నమాట. సో ఇవన్నీ గ్రౌండ్స్ ఫర్ జ్యుడిషియల్ సెపరేషన్ అనమాట. నెక్స్ట్ మీకుంది ఇంకొకటి, ఇదేమో ఫస్ట్ మీకు ఏంటండి జ్యుడిషియల్ సెపరేషన్. భార్య భర్త గొడవలు వస్తే ఫస్ట్ మీకు రెమెడీ వచ్చేసరికి ఏముందండి జ్యుడిషియల్ సెపరేషన్ అనమాట. ఆ జ్యుడిషియల్ సెపరేషన్ అనేది మీకు చెప్పాను, అది ఎప్పుడు ఏ సందర్భంలో ఇస్తా కూడా మీకు చెప్పారన్నమాట. అవి ఈ సందర్భాల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మాత్రమే కాకుండా మీకు నెక్స్ట్ వస్తుంది మీకు అది డైవర్స్ అనమాట. డైవర్స్ కూడా మీకు ఇంకొక రెమెడీ అన్నమాట. అంటే ఇదేంటిది సెక్షన్ 13 శాశ్వతంగా మీరు భార్యాభర్తలుగా ఉండకోకుండా మీరు ప్రయత్నం చేస్తారు కదా, దాన్ని డైవర్స్ అని చెప్తారన్నమాట. సెక్షన్ 13లో ఉంది అనమాట మీకు అది. సో ఇప్పుడు మీకు ఎప్పుడు వస్తుంది డైవర్స్ అని చెప్తే ఇది కూడా సేమ్ గ్రౌండ్స్ అని చూసుకుని మీకు అది ఇవన్నమాట. అడల్టరీ, క్రూయాలిటీ. అడల్టరీ చేస్తే డైవర్స్ ఇచ్చుకోవచ్చు, క్రూయాలిటీ బేస్ మీద నువ్వు డైవర్స్ ఇచ్చుకోవచ్చు, డెజర్షన్ బేస్ మీద డైవర్స్ ఇచ్చుకోవచ్చు. డెజర్షన్ ఏంటండి వదిలి వెళ్ళిపోవడం. అంటే మీ ఆయన ఇప్పుడు మీ భర్త కానీ మీ భార్య కానీ ఒక నెల పాటు పెట్టబెట్టక ఊరెళ్తే అప్పుడు కాదు డెజర్షన్ అని చెప్పేసి. మినిమం 2 years. ఈ భార్య కానీ భర్త కానీ ఇద్దరు 2 ఏళ్ళు కన్నా ఎక్కువగా విడిపోయి ఉంటే మాత్రం ఆ ఆ యొక్క కారణం బట్టి మీరు డైవర్స్ తీసేసుకోవచ్చు. కన్వర్షన్
హిందూస్ గా పెళ్లి చేసుకొని మతం మారిపోతే ఆ కన్వర్షన్ నీకు నచ్చలేకపోతే నువ్వు డైవర్స్ తీసుకోవచ్చమాట. మెంటల్ ఇల్నెస్ మీరు చెప్పాను పైన, అది ప్యూర్ గానిది అయితేనే మీరు డైవర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సీరియస్ కమ్యూనికబుల్ అంటు వ్యాధులు ఉంటే డైవర్స్ తీసుకోవచ్చు. ఫెయిల్యూర్ టు కన్స్యూమేట్ కన్స్యూమేట్ ద మ్యారేజ్. కన్స్యూమేట్ ద మ్యారేజ్ అంటే ఇది మగవాళ్ళకి సంబంధించిందండి. ఎస్పెషల్గా వాళ్ళకి ఫిజికల్ గా ప్రాబ్లం ఉండడం వల్ల సెక్స్ చేసే కెపాసిటీ ఎప్పుడైతే కోల్పోతారో అప్పుడు కూడా నువ్వు ఆడవాళ్ళు డైవర్స్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఫెయిల్యూర్ టు కన్స్యూమేట్ ద మ్యారేజ్ వన్స్ ఫోర్ అయితే ఎక్కువగా మీకు మగవాళ్ళకి చూస్తుంటామట. ఒక్కొక్కసారి ఆడవాళ్ళు అన్నమాట. ఆడవాళ్ళు వచ్చేసరికి భర్తల్ని హ్యాపీగా పెట్టుకోకుండా బెడ్ మీద వాళ్ళు కోఆపరేట్ చేయకోకుండా నా బాడీ నా ఇష్టం, నువ్వు ఎవరు నాకు సంబంధం లేదని చెప్పి అట్లా మాట్లాడినప్పుడు నేను చెప్పాను క్లియర్గా, మ్యారేజ్ అంటే ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో నీ శరీరం మీద అతని శరీరం మీద నీకు హక్కు ఉంటుంది అన్నమాట. అది మీ శరీరం కాదు. ఖచ్చితంగా ఒకరికొకరు ఫిజికల్ ఇంటిమెసీ కోసం, ఆ ప్లెజర్ ఎంజాయ్మెంట్ కోసం అనేది మీరు సరెండర్ చేసుకోవాల్సింది. అట్లా చేయకోకుండా భార్య అడ్డొచ్చినా, భర్త అడ్డొచ్చినా, లేదా భర్తకి ఫిజికల్ గా కెపాసిటీ లేకపోయినా కానీ అప్పుడు మీరు డైవర్స్ తీసుకోవచ్చు అన్నమాట. నాట్ లివింగ్ టుగెదర్ ఫర్ లాంగ్ టైం, అది కాకుండా సరే మీకు సెపరేట్ కలిసి ఉండట్లేదు, ఇక ఛాన్సే లేదండి, ఇంకా వాళ్ళు కలవలేరు, ఇక వాళ్ళు ఎప్పుడు విడిపోయారు చిల్లర అని చెప్పినప్పుడు అప్పుడు కూడా డైవర్స్ తీసుకోవచ్చండి. దట్స్ ఇవి మీకు డైవర్స్ అన్నమాట. సెక్షన్ 13 నీకు డైవర్స్ ఉంటే 13B నీకు మ్యూచువల్ డైవర్స్ ఉంటుంది అన్నమాట. మ్యూచువల్ డైవర్స్ ఈ గ్రౌండ్స్ ఏం అక్కర్లేదండి. నీకు నచ్చకపోతే చాలు, ఇద్దరికి ఓకే అనుకుంటే మాత్రం వాళ్ళు మ్యూచువల్ గా డైవర్స్ తీసుకోవచ్చన్నమాట. పైన చెప్పిన డైవర్స్ టైం పడుతుంది, ఎందుకంటే మీరు వీటిని వంక పెట్టగానే సరిపోదు, ప్రూవ్ చేయాలన్నమాట. అడల్టరీ అయిందో ఇదని చెప్పేసి మీరు ప్రూవ్ చేయాలి. ఈజీగా 7 years 8 years పట్టొచ్చు, టైం బట్టి జడ్జి డిసైడ్ చేస్తారన్నమాట. మ్యూచువల్ డైవర్స్ మాత్రం ఏమైందంటే మీకు తొందరగా అయిపోద్ది అన్నమాట. మ్యాక్స్ 1 year, మినిమం 2-3 months. మీకు 13B కిందకి వెళ్తే మాత్రం మీకు మ్యూచువల్ డైవర్స్ అయిపోద్ది అన్నమాట. జస్ట్ మీకు నచ్చపోయినా పర్లేదు, యూ కెన్ జస్ట్ స్టే అవే అండ్ టేక్ మ్యూచువల్ డైవర్స్. దట్స్ ఇట్. నెక్స్ట్ annulment ఆఫ్ మ్యారేజ్. అనల్మెంట్ అంటే ఏంటంటే డిక్లేరింగ్ ద మ్యారేజ్ యాజ్ ఇఫ్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఇది ఉంటుంది అన్నమాట. ఇది ఒక రెమెడీ. ఏంటంటే సాధారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నప్పుడు సాధారణంగా ఒకళ్ళు మోసం చేసి పెళ్లి చేసుకున్నా, మెంటల్ కెపాసిటీ దాచిపెట్టి పెళ్లి చేసుకున్నా, చిన్న ఏజ్ లో మీరు పెళ్లి చేసేసుకున్నా, మైనర్స్ గా ఉన్నట్టు మ్యారేజ్ చేసేసినా, లేకపోతే బలవంతం పెట్టి వితౌట్ కన్సర్న్ మ్యారేజ్ చేసినా కానీ ఏం చేస్తారంటే మళ్ళీ మిమ్మల్ని అనవసరంగా డైవర్స్ అనే దాంట్లో తీసుకెళ్ళి వీడు ఒకసారి పెళ్లి అయిపోయిందా అని చెప్పి సమాజంలో వీడికి ఇంతకుముందు పెళ్లి అయిపోయింది డైవర్స్ అని చెప్పి అట్లా ముద్ర వేయకోకుండా ఏం చేస్తారంటే అనల్మెంట్ అన్నమాట. అనల్మెంట్ అంటే ఏంటంటే అసలు మీకు వీళ్ళకి పెళ్లి కాలేదు, యాజ్ ఇఫ్ మ్యారేజ్ నెవర్ హ్యాపెండ్, అసలు వీడికి ఎప్పుడు పెళ్లి కాలేదని చెప్పి డిక్లేర్ చేసి దాన్ని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్తారండి. సెక్షన్ 12 కింద అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లిలో మోసపోయినా కానీ, పెళ్లిలో మెయిన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కన్సిడర్ డిజీజ్ కానీ ఇట్లాంటి సందర్భంలో అన్నమాట వాళ్ళకి పిచ్చి ఉన్నా కానీ, ఆ పిచ్చి నీకు పెళ్లి తర్వాత తెలిసినా కానీ అప్పుడు నువ్వెందుకు నీ యొక్క లైఫ్ నాశనం చేసుకోవాలి, నువ్వెందుకు డైవర్సీ అనిపించుకోవాలి. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడు సెకండ్ హ్యాండ్, ఆమె సెకండ్ హ్యాండ్ అని చెప్పి సమాజం ముద్ర వేస్తుంది కదండి. పెళ్లి చేసుకొని ఒకవేళ ఇది ఇబ్బంది పడితే అట్లా అనిపించుకోకుండా ఏం చేస్తారంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ చేసుకోమని చెప్తారన్నమాట. అంటే కంప్లీట్ గా మీ మ్యారేజ్ ని అసలు అవ్వలేదు, హీఈస్ నెవర్ మ్యారీడ్, అసలు ఆ పెళ్లి కాదని చెప్పి డిక్లేర్ చేస్తారన్నమాట. అది మీకు న్యాయం చేయడం కోసం అదొక వన్ ఆఫ్ ద రెమెడీ అన్నమాట. నెక్స్ట్ మెయింటెనెన్స్. ఇదే రెమెడీ. నీకు పెళ్లి సరిగా కుదరలేనప్పుడు ఏం చేస్తావు, ఇక నెక్స్ట్ మెయింటెనెన్స్ తీసుకొచ్చామాట. సెక్షన్ 18, 20, 24, 25 అనేది మీకు మెయింటెనెన్స్ అనేది ఇవ్వడం. ఏముందబ్బా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చూసుకుంటే సెక్షన్ 18 చెప్పింది ఏంటంటే వైఫ్ కి మెయింటెనెన్స్ అనమాట. వైఫ్ కి మెయింటెనెన్స్ ఇచ్చే విషయం కదా మీకు ఇది మీ అందరికి తెలిసే ఉండదు. మెయింటెనెన్స్ అంటే ఏంటని చెప్పేసి వైఫ్ కి మెయింటెనెన్స్ అనేది మీకు సెక్షన్ 18 లో ఉందన్నమాట. నీకు నువ్వు కలిసి ఉన్నా సెపరేట్ గా ఉన్నా ఏమున్నా కానీ నీకు మెయింటెనెన్స్ ఫర్ వైఫ్ అనేది సెక్షన్ 18 లో వస్తుంది. సెక్షన్ 20 ఏంటిదబ్బా అని చెప్తే ఫాదర్ అనే అతను మెయింటెనెన్స్ ఇస్తారన్నమాట. ఎవరికి? చిల్డ్రన్ ఇవ్వాలన్నమాట. అది నీకు పుట్టిన పిల్లగానే కానీ లేకపోతే అక్రమ సంతానమైన కానీ అడాప్టెడ్ చిల్డ్రన్, ఐ మీన్ ఇంకా లెజిటిమేట్ ఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్ అన్నమాట. అడాప్టెడ్ చిల్డ్రన్ అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది చూసుకోండి.
అడాప్ట్ చిల్డ్రన్ అక్రమ సంతానం కాదు, నీ సంతానం కావచ్చు, నువ్వు అనుకోవచ్చు, కానీ రియాలిటీలో మాత్రం ఎలా ఉంటుందంటే కదా, లెజిటిమేట్ చిల్డ్రన్ అని ఒకరు ఉంటారు, అడాప్టెడ్ చిల్డ్రన్ ఒకరు ఉంటారు. అది కూడా కాకుండా ఇంకోటి ఏంటంటే, నువ్వు నీ భార్య తెలియకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని కన్నావనుకో, ఆ అబ్బాయికి కూడా నువ్వు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఆ అబ్బాయికి కూడా రైట్స్ ఉంటాయన్నమాట నీ ప్రాపర్టీస్ మీద. సో సెక్షన్ 20 వచ్చేసరికి కదా, ఫాదర్ టు ప్రొవైడ్ మెయింటెనెన్స్ సెక్షన్ 20. సెక్షన్ 24 ఏముందంటే, టెంపరీ మెయింటెనెన్స్ కోసం కేసు నడుస్తుంది కదండి, మెయింటెనెన్స్ కేసు నడుస్తున్నప్పుడు అందాక టెంపరీగా మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్తారు అనమాట. సెక్షన్ 25 వచ్చేసరికి మీకు ఏముంటుందంటే, ఆర్డర్ పర్మనెంట్ యాలిమనీ అనమాట. ఇది యాలిమనీ కోసం, మీది మెయింటెనెన్స్ కాదు. ఇక్కడ మీకు యాలిమనీ ఏంటంటే, మీకు పర్మనెంట్ గా మీకు ఒకసారి మీ డైవర్స్ అయిపోయిన తర్వాత మీకు భార్యకి ఎంత అమౌంట్ ఇచ్చేయని చెప్పి చెప్తుంటారు అన్నమాట. సో సెక్షన్ 25 ఉంటుంది అన్నమాట అట్లా. సో నెక్స్ట్ ఇంకొక రెమెడీ ఏముంటుందంటే మీకు అది ఆర్సిఆర్. ఆర్సిఆర్ అంటే ఏంటంటే, మీతో గొడవ పెట్టుకొని మీ భర్త, మీతో గొడవ పెట్టుకొని మీ భార్య పెట్టే సర్దుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళిపోతే ఏం చేస్తావు, వాట్సాప్లో ఫోన్ చేసి పిలిచే కన్నా వాట్సాప్లు కానీ, డైరెక్ట్ కాల్స్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కాల్ చేసి పిలవకూడదు. నువ్వు పిలిచే పద్ధతి ఎట్లుండాలంటే, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్తో పిలవాలి. అప్పుడు రేపొద్దు నీకు ప్రూఫ్ ఉంటుంది, నువ్వు నిజానికి నీ పెళ్ళి అనే ఈ బంధంలో నిలబడి నువ్వు కట్టుబడి ఉన్నావని చెప్పి ప్రూఫ్ ఎట్లా చేసుకుంటావు అంటే, నువ్వు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే నువ్వు ఇక్కడ కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ పెట్టుకుంటామట, నా భార్యగా నా భర్త గాని వెళ్ళిపోయింది, సెక్షన్ 9 బట్టి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. కాంజుగల్ రైట్స్ అంటే ఏంటండి, కాంజుగల్ రైట్స్ అంటే ఏంటంటే మీకు మీ భార్య ఇంకా భర్తకు సంబంధించిన కొన్ని రైట్స్ ఉంటాయన్నమాట. అది శారీరక సంబంధం కూడా ఉంటుంది అన్నమాట మీకు. అది మీ హక్కు అని చెప్పాం కదా మీకు. అది మీ భార్య మీద, మీ భార్య యొక్క శరీరం మీద మీ హక్కు ఉంటుంది, మీ భర్త యొక్క శరీరం మీద మీ హక్కు ఉంటుంది. అట్లాంటి హక్కులు మిమ్మల్ని దూరం చేసుకుంటూ దూరమే వెళ్ళిపోతే కుదరదండి. దాన్ని రెస్టిట్యూట్ చేయండి. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, రీస్టోర్ చేయండి మళ్ళీ దాన్ని. ఆమె వెళ్ళిపోయింది, అతను వెళ్ళిపోయాడు, నా రైట్స్ నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు సెక్షన్ 9 బట్టి పిలుస్తామంటున్నది. పిలిస్తే అదొక ప్రూఫ్ ఉంటుంది అన్నమాట నీకు. ఏమనంటే, నీ భార్య వెళ్ళిపోతే పిలిచావని చెప్పి, నీ భర్త వెళ్ళిపోతే పిలిచావని చెప్పి నీకు ప్రూఫ్ ఉంటుంది అన్నమాట. లేకపోతే మిమ్మల్ని నిందిస్తారు అన్యాయంగా. నెక్స్ట్, ప్రొటెక్షన్ అగైన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అనమాట. ఇదేంటంటే, పెళ్లిలో ఏంటంటే, నిన్ను నీ భార్య అబ్యూజ్ చేసి కొడుతున్నా తిడుతున్నా ఇంకేమన్నా వైలెంట్ గా బిహేవ్ చేస్తుంటే డొమెస్టిక్ వైలెన్స్ 2005 వచ్చింది కదా, సెక్షన్ 3 ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ 2005 అని చెప్పి మీకు ఒక యాక్ట్ ఉంటుందని, అది కూడా మీకు ఒక వన్ ఆఫ్ ద రెమెడీ అన్నమాట మీకు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ అన్నమాట 26 లో ఉంటుంది మీకు. అది పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి, డైవర్స్ కానీ ప్రొసీడింగ్స్ అవుతున్నప్పుడు కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసేది సెక్షన్ 26 లో ఉంటుంది అన్నమాట. అయితే ఎవరు డిసైడ్ చేసి ఎట్లా డిసైడ్ చేస్తారని చెప్తే, మమ్మీకి ఇస్తారు డాడీకి ఇస్తారని చెప్తే, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ ఎక్కడ ఉంటే బాగుంటుందో డిసైడ్ చేసేది జడ్జ్ అన్నమాట. ఊరికనే మదర్కి ఏమి ఇచ్చారండి, ఎందుకంటే చాలా మంది కోర్టు దగ్గరకు వచ్చే లేడీస్ మందు తాగే అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగే అలవాటు. అదే అబ్బాయిలకి అదే ఉండొచ్చు. అబ్బాయిలు బ్యాడ్ కావచ్చు, అమ్మాయిలు బ్యాడ్ కావచ్చు. అవన్నీ చూసి ప్రూఫ్స్ అన్ని చెక్ చేసి, ఏజ్ హెల్త్ అవన్నీ చెక్ చేసి పిల్లలకి ఏది బెస్ట్ జడ్జిగా డిసైడ్ చేసి ఇచ్చేస్తారన్నమాట. ఆడవాళ్ళకి ఇచ్చేస్తారని చెప్పి రూల్ లేదండి, కొన్ని సందర్భాల్లో ఫాదర్ కూడా ఇస్తుంటారు అన్నమాట. కాకపోతే కస్టడీ, మదర్ని మాత్రం న్యాచురల్ కస్టోడియన్ ఆఫ్ చైల్డ్ అని చెప్తారన్నమాట. ఫాదర్ని మాత్రం గార్డియన్ అని న్యాచురల్ గార్డియన్ చెప్తారన్నమాట. గుర్తుంచుకోండి, మదర్ ఇస్ ద న్యాచురల్ కస్టోడియన్ అండ్ ఫాదర్ ఇస్ ద న్యాచురల్ గార్డియన్ అని మన సమాజం గుర్తిస్తుంటుంది అన్నమాట. దట్స్ ఇవన్నీ మన రెమెడీస్ అండి మనకి. నెక్స్ట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ చెప్పాను మీకు. అది ఆర్సిఆర్ అన్నమాట. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే మీకు సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉంటుంది మీకు. అది మీకు చెప్పాను క్లియర్ గా. ఊరికనే బయటికి వెళ్ళిపోతే, ఏ కారణం లేకోకుండా భర్త గారి భార్య గారి ఇంట్లో వెళ్ళిపోతే మీరు పిలవాల్సిన పద్ధతి
ఫోన్లో చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేయడం కాదండి, ఆర్సీఆర్ అప్లై చేయండి, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్. సో టు రిటర్న్ టు మ్యాట్రిమోనియల్ హోమ్, ఏంటికి రావాలండి, మ్యాట్రిమోనియల్ హోమ్. మీకు చెప్పాను పెళ్ళైతే అది మ్యాట్రిమోనియల్ హోమ్ అవుతుంది. అండ్ ఇంటికి వచ్చి ఏం చేయాలి, రెజ్యూమ్ డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ మ్యారేజ్. పెళ్లిలో ఉన్న డ్యూటీస్ ఉంటాయి, పెళ్లిలో కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వాటిని నిర్వర్తించమని చెప్పేదే మీకు ఇదనమాట. దాట్స్ ఇట్. సో ఇక్కడ మీకు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ అయింది కదా మీకు అదే రైట్. ఇక్కడ మీకు ఎక్కడ సెక్షన్ 9లో ఉంది కదా మీకు అదే, ఇక్కడ ఎప్పుడేస్తావు నువ్వు, వన్ స్పౌస్ రెఫ్యూజెస్ ఆర్ వన్ స్పౌస్ విత్డ్రాస్ ఫ్రమ్ ద లివింగ్ హౌస్ అన్నమాట. అప్పుడు కోర్ట్ ఇస్ కన్విన్స్, దెన్ ఇట్ విల్ ఆర్డర్ అని ఇస్తామట. మర్యాద ఇంటికి రండి, ఎట్లా తెలియ అట్లా ఇంటికి వచ్చేసి సంసారాలు చేయమని చెప్పి కోర్టు చెప్తుంటుంది అన్నమాట. అయితే కండిషన్స్ ఏముండాలని చెప్తే, వితౌట్ రీజన్ వెళ్ళిపోయి ఉండాలి. ఊరికనే వితౌట్ రీజన్ వెళ్ళిపోతేనే మీకు అది వ్యాలిడ్ అవుతుంటుంది. అట్లా కాకుండా నో వ్యాలిడ్ గ్రౌండ్స్ ఫర్ సెపరేషన్. అసలు ఈమె వెళ్ళడం కోసం ఏం సంబంధం లేదండి. అసలు ఇక్కడ క్రూయాలిటీ లేదు, అడల్టరీ లేదు, ఏం లేదండి, అయినా కానీ వెళ్ళిపోయిందండి, ఇదేంటండి అని చెప్పేసి మీరు వేసుకోవచ్చమాట. నెక్స్ట్ మ్యూచువల్ కన్సెంట్తో ఉండకూడదన్నమాట. నీకు చెప్పి వెళ్తే కాదు, చెప్పకుండా వెళ్తేనే నాట్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. నువ్వు ఓకే వెళ్ళు అని చెప్పేసి నువ్వు భార్యను పంపించేసి నువ్వు ఇక్కడికి వచ్చేసి ఆర్సీఐ చేస్తే కుదరదండి. నీకు చెప్పకోకుండా నీ ఇష్టం లేకోకుండా వెళ్ళినప్పుడు మాత్రమే నువ్వు వీటిని ఫైల్ చేయగలుగుతావు అన్నమాట. లీగల్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. లీగల్ ప్రాసెస్ అంటే పిటిషన్ ఫైల్ చేస్తావు, కోర్ట్ ఏమో మొత్తం చెక్ చేసుకుంటుంది. మొత్తం చెక్ చేసుకున్న తర్వాత టైం ఫ్రేమ్ ఏం చేస్తా అంటే, కోర్టు ఏమని చెప్తా అంటే, పలానా కొన్ని రోజుల్లో నువ్వు తిరిగి వచ్చేయాలమ్మా, తిరిగి వచ్చేయాలయ్యా అని చెప్పి చెప్తామట. సో దట్ ఈస్ ద లీగల్ ప్రాసెస్ ఆఫ్ ఆర్సీఆర్ అన్నమాట. నెక్స్ట్ డిఫెన్సెస్. నేను రాను అని నువ్వు చెప్పాలి అంటే అప్పుడు నీకు ఏమేమి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు హస్బెండ్ ఉండండి, హస్బెండ్ ఊరికి వెళ్ళేసి ఆర్సీఆర్ ఫైల్ చేశాడు, ఏమో నేను కొట్టినేమో, లేదా వైఫ్ వెళ్ళిపోయాడు, వైఫ్ వెళ్ళిపోయింది, లేదా హస్బెండ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిపోయినప్పుడు వైఫ్ ఫైల్ చేసింది అనుకోండి, ఏమో ఈమె ఏం చేస్తుంది ఇక్కడ లోపల ఎవరు తెలుసు, తెలియదు మనకు అది. సో అది డిఫెన్స్ వాడుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తాం అంటే, క్రూయాలిటీ ఉంది, ఈ అమ్మాయి నన్ను క్రూయల్ గా ట్రీట్ చేస్తుంది, ఈ అబ్బాయి నన్ను క్రూయల్ గా ట్రీట్ చేస్తున్నాడు. అడల్టరీ ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయండి, ఈ అమ్మాయి ఇంకోటితో లింక్ పెట్టుకుందని, నేను పడుకున్నాక చాటింగ్ చేస్తుందని, లేకపోతే ఈ మా హస్బెండ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుని చెప్పేసి ఆమె చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకని రానని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ డెజర్షన్. ఏం రీజన్ లేకుండా ఈ పిటిషన్ అబాండన్ స్పౌస్ వితౌట్ వైడ్ అంటే ఇతనే నన్ను వదిలేసాడని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు అన్నమాట. మెంటల్ ఇల్నెస్, ఇతనికి పిచ్చి ఉంది, ఆమెకు పిచ్చి అందుకే నేను వెళ్ళిపోయానని చెప్పి నువ్వు చెప్పుకోవచ్చు అన్నమాట. దట్స్ ఇట్. నువ్వు ఒకవేళ ఇక డిఫెన్స్ అని ప్రూవ్ అయితే మాత్రం కోర్టు ఏం చేస్తుంటే, అతని యొక్క పిటిషన్, ఆమె యొక్క పిటిషన్ ఎవరైతే రమ్మని చెప్పారో వాళ్ళ పిటిషన్ డిస్మిస్ చేసి వాళ్ళు రానక్కర్లే అని చెప్తారన్నమాట వాళ్ళు. దట్స్ ఇట్. ఎఫెక్ట్ ఆఫ్ ఆర్సీఆర్. ఆర్సీఆర్ పెట్టడం వల్ల ఏమైందంటే, నీ కోహాబిటేషన్ నీకు దొరికిపోతుంది. నెక్స్ట్ నీకేమైందంటే, ఇది డైవర్స్ మాత్రం కాదండి, గుర్తుంచుకోండి. ఇది ఇట్స్ నాట్ ఇమ్మీడియట్ డైవర్స్ అనమాట. జస్ట్ ఏదో నీకు ఆర్సీఆర్ వచ్చిందంత మాత్రాన ఇది దట్ ఈస్ నాట్ అన్ ఇమ్మీడియట్ డైవర్స్ అన్నమాట. ఇది నువ్వు మళ్ళీ డైవర్స్ సెపరేట్ చేసుకోవచ్చు. అదంతా జస్ట్ ఆమె రాదంటే రాదు అంతే కదా, అది డైవర్స్ కాదన్నమాట నీకు. అది ఇట్ డస్ నాట్ ఎండ్ ద మ్యారేజ్. నెక్స్ట్ ఇట్స్ జస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ మాత్రమే, చూసుకోండి. ఇట్స్ జస్ట్ గ్రౌండ్ ఫర్ డైవర్స్. మరి ఎందుకుంది ఆర్సీఆర్, ఇది రావాలి అని చెప్తే మ్యారేజ్ ని ప్రిజర్వ్ చేస్తుంది. ఆవేశంతో లేకపోతే ఇంకోటి ఎవడో మాయ మాటలు చెప్పడం వల్ల, లేకపోతే చెప్పుడు మాట వల్ల ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే మీకు ఆర్సీఆర్ ఉంటుంది. ప్రివెంటేషన్ ఆఫ్ ఆర్బిట్రరీ సెపరేషన్ అంటే వన్ సైడ్ డెసిషన్ లేకోకుండా అన్నెస్ తొందరపాటుగా మీరు ఏమైనా డైవర్స్ లాంటివి డెసిషన్ తీసుకోకుండా ఏదైనా కోపడి వెళ్ళిపోయిందో ఆవేశపడి వెళ్ళిపోయిందో అని చెప్పి తెలియదు కాబట్టి అప్పుడు మీకు అట్లాంటివి వాటి నుంచి మేము కాపాడుతామంట, ఇది బంధాన్ని కాపాడుతామంట. రీకన్సిలేషన్ ఆపర్చునిటీ. సరే ఏమైనా ఛాన్స్ డైవర్స్కి వెళ్ళిపోయే కన్నా ముందు మళ్ళీ ఏమన్నా కలిపే ఛాన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఇది చెక్ చేస్తుంటుంది అనమాట. దట్స్ కాల్ రీకన్సిలేషన్ ఆపర్చునిటీ అనమాట. నెక్స్ట్ కాకపోతే ఆర్సీఆర్లో మీకు లిమిటేషన్ ఏముంటుందని చెప్తే, ఆర్సీఆర్ మీకు నాట్ ఎ క్విక్ సొల్యూషన్ అనమాట. ఒకసారి డిటర్మైన్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం మీకు అదే వాళ్ళంత ఈజీగా రారు.
రాకపోవడం వల్ల మీకు నువ్వు ఆర్సీఆర్ వేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయి డైవర్స్ ఇద్దామని చెప్పేసి, కానీ ఏం చేస్తావు, వెళ్ళిపోతారన్నమాట. నువ్వేం చేస్తావు, డైవర్స్ ఫైల్ చేయవు, నువ్వు ఆర్సీఆర్ ఫైల్ చేస్తావు. నీ కేసు లేదా నీకు 1 year టైం పడుతుంది. 1 year ఎట్టగో రాని వాళ్ళు రాయట్టారు, ఎట్టగో రాత్రి కాళ్ళు వద్దనుకున్న వాళ్ళు, దాంతో నీ టైం వేసింది కదా చెప్పి అది 1 year అంతా ఆర్సీఆర్కి వెళ్ళి ఆ తర్వాత ఆమె రాకపోగా మళ్ళీ నువ్వు సెపరేట్ డైవర్స్ చేసుకుంటావు. ఎక్స్ట్రా టైం వేస్ట్ అన్నమాట. ఒకసారి ఆర్సీఆర్కి 2 years కూడా పట్టచ్చు అన్నమాట. దాంతోపాటు నెక్స్ట్ ఏముందంటే ఫిజికల్ అండ్ సైకలాజికల్ ఇంపాక్ట్ అన్నమాట. కొన్నిసారి ఏమైందంటే ఆర్సీఆర్ పంపించడం వల్ల బలవంతంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినాక ఆమె నిజంగా వెళ్ళిపోయింది బయటికి, ఇతను నిజంగా బయటికి వెళ్ళిపోయాడు, నిజంగానే పడట్లేదు. కాకపోతే ఆర్సీఆర్ నోటీస్ని ఏమైందో బాబు వెళ్ళకపోతే ఇంటికి అని చెప్పి భయపడి ఇంటికి వచ్చారనుకో, దాంతో ఇంకా మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ ఇంపాక్ట్ అయ్యి ఇంకొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి అన్నమాట. దట్స్ ఇట్. సో దట్ ఇస్ అబౌట్ ద ఆర్సీఆర్ అనమాట. అండ్ దానికి సంబంధించిన కేసులు వస్తుంది. నెక్స్ట్, నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే మీరు నల్లిటీ అంటే మీ మ్యారేజ్ని ఎప్పుడు మీకు నల్ అండ్ వైడ్ చేస్తారు. నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ కోసం మనం చూద్దాం ఒకసారి. నల్ మ్యారేజ్ అన్నమాట. అంటే అసలు మీ మ్యారేజ్ ఫ్రమ్ ద బిగినింగ్ అసలు మీకు పెళ్ళే కాలేదని చెప్పి డిక్లేర్ చేసేదాన్ని మీకు అది నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అని చెప్తుంటారు. దట్స్ కాల్డ్ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్. అయితే దాన్ని చూద్దాం ఒకసారి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ మ్యారేజ్. ఎప్పుడు అవుతుంది నీకు అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏం చెప్తుందంటే మీకు అదే రికగ్నైజ్ 2 types ఆఫ్ మ్యారేజ్ నల్లిటీ. ఒకటేమో వాయిడ్ మ్యారేజ్, ఇంకోటి వాయిడబుల్ మ్యారేజ్. వాయిడ్ అండ్ వాయిడబుల్ మీకు తెలుసు కదండి, కాంట్రాక్ట్ మీద నేర్చుకున్నారు. వాయిడ్ అంటే ఫ్రమ్ మీకు అది ఫస్ట్ నుంచి మీకు అది చెల్లుబాటు లేదన్నమాట. నీకు అది సెపరేట్గా నువ్వు దాని కోర్టుకి వెళ్ళి ఫైట్ చేసి క్యాన్సిల్ చేయించక్కర్లేదు, ఆటోమేటిక్ అది నీకు వాయిడ్ మ్యారేజ్ అవుతుంది. వాయిడబుల్ అంటే ఏంటి మీకు అది ఫస్ట్ బాగానే ఉంటుంది, దాన్ని కోర్టుకి వెళ్ళి క్యాన్సిల్ చేయించుకోవాలన్నమాట. దాన్ని వాయిడబుల్ అని చెప్తారన్నమాట. వాయిడ్ అండ్ వాయిడబుల్ కదా. నౌ లెట్స్ సీ. అయితే నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ వచ్చేసరికి మీకు అది కంప్లీట్గా వాయిడ్ మ్యారేజ్ అన్నమాట మీకు అది. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ ఈస్ వాయిడ్. ఎట్లా అంటే వాయిడ్ మ్యారేజ్ అంటే ఎగ్జాంపుల్గా మీకు సెక్షన్ 11 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో మీకు ఉందన్నమాట. ఎగ్జాంపుల్ మీకు ఏముందండి, సపింద రిలేషన్షిప్ అన్నమాట. A marriage between 2 individuals within the degrees of సపింద రిలేషన్షిప్. మీకు చెప్పే కదండి, ఫాదర్ నుంచి 5 తరాలు, మదర్ నుంచి 3 తరాలు. అట్లా ఎప్పుడైతే నీకు బ్లడ్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకుంటావో అది ఆటోమేటిక్గా వాయిడ్ అయిపోతుంది. అట్లాంటివి నీకు ఫస్ట్ నుంచి చెల్లుబాటు కాదు. నువ్వు ఏ డైవర్స్ ఏం వేసుకోనక్కర్లేదు. పెళ్ళి అయితే పెళ్లి తక్కువ దాన్ని క్యాన్సిల్ చేస్తాను అనమాట. నెక్స్ట్ బైగమి, ఇది మీకు తెలిసిందే. నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు ఇంతకుముందు పెళ్లి చేసుకున్నావు కొన్ని కదా, నువ్వు మళ్ళీ ఇప్పుడు డైవర్స్ చేసుకోనక్కర్లేదు. ఆమె ఇంతకుముందు వేరే పెళ్లి చేసుకుంది కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా దాన్ని క్యాన్సిల్ అని చెప్పి ఊహించుకోవచ్చు అన్నమాట. అది పెళ్ళే కాదన్నమాట అసలు, అది దాన్ని వాయిడ్ మ్యారేజ్ అని చెప్తారు అనమాట. నెక్స్ట్ మైనర్ మ్యారేజ్. నువ్వు మైనర్స్ పెళ్లి చేసుకుంటే మళ్ళీ దాన్ని డైవర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 18 and 20 యొక్క కండిషన్ మ్యాచ్ కాకపోతే అసలు ఆ పెళ్ళే చెల్లుబాటు కాదన్నమాట. దట్స్ ఇట్. నెక్స్ట్, కాకపోతే ఒక కండిషన్ ఉంటుందని మీకు గుర్తుంచుకోండి. 18 and 21 మ్యారేజ్ చేసుకున్నప్పుడు వీళ్ళు కావాలనుకుంటే ఒకసారి మేజర్ అయిన తర్వాత విత్ ఇన్ 2 years వాళ్ళు దాన్ని ఓకే చేసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ ఈ యొక్క కండిషన్ వీళ్ళకి ఉంటుంది అన్నమాట. లీగల్ ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఆయన లేకపోతే అనల్మెంట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అన్నమాట. చాలా కండిషన్స్ ఉంటాయి, మీరు డెప్త్కి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్, నాకు అవన్నీ గ్రూప్ అడగని నేను చెప్తాను మీకు. నెక్స్ట్, మ్యారేజ్ వితౌట్ కన్సెంట్. కన్సెంట్ లేకోకుండా మ్యారేజ్ చేసేస్తే ఫ్రాడ్ అది మోసాలు చేసేసేస్తే మాత్రం అది వాయిడ్ మ్యారేజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, సరిపోతుంది. వాయిడబుల్ మ్యారేజ్ సెక్షన్ 12లో మీకు ఉంటుందండి. వాయిడ్ 11లో ఉంటే సెక్షన్ 12లో మీకు వాయిడబుల్ మ్యారేజ్. వాయిడబుల్ అంటే ఏంటంటే కోర్టే డిక్లేర్ చేయాలి దాన్ని. అది మీకు ఫస్ట్ లీగల్గానే ఉంటుంది మీకు అది, కానీ దాన్ని కోర్ట్ డిక్లేర్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్, lack of consent. If one of the parties is forced,
బాగా బలవంతం చేసి సంతకం పెట్టి అని చెప్పి చెప్తారు కదండి. అట్లాంటి పెళ్ళిళ్ళని కోర్ట్ ఏం చేస్తారంటే క్యాన్సిల్ చేసేస్తారన్నమాట. దే కెన్ సే అనల్మెంట్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ మీకు తెలుసు కదండి. సెక్షువల్ ఇంటర్ కోర్స్ అన్నమాట. అబ్బాయికి ఇంటర్ కోర్స్ చేయడము రానప్పుడు దాన్ని ఇంపార్టెన్స్ అని చెప్తారన్నమాట దాన్ని. మీరందరూ పెద్దవాళ్ళే, మీరందరూ జ్ఞానం ఉంది, మీకు అర్థమయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి నేను దీన్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయికి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఉంటుందో అప్పుడు నువ్వు మ్యారేజ్ క్యాన్ బి అన్నల్డ్ అనమాట. కాకపోతే కండిషన్ ఉంటుందన్నమాట. అది టెంపరీ మాత్రం అనుకోండి. దాని క్యూర్ లేకపోతేనే నీకు దొరుకుద్దామంట కదా. లేకపోతే మ్యారేజ్ అట్లాగే ఉంటుంది అన్నమాట. వెయిట్ చేయాలి, అమ్మాయి వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి ట్రీట్మెంట్కి తీసుకెళ్లాల్సిందే. ఆ అబ్బాయి సెట్ చేసిన తర్వాత నీకు మ్యారేజ్ అనేది కంటిన్యూ చేయాల్సిందే అన్నమాట ఇంపార్టెన్స్లో. నెక్స్ట్ ఫ్రాడ్ ఆర్ మిస్‌రిప్రజెంటేషన్. ఇఫ్ వన్ పార్టీ ఈస్ డిసీవ్డ్, ఏజ్ విషయంలో, రిలీజియన్ విషయంలో, ఏవో అన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ విషయంలో అబద్ధం ఆడతారు కదండి, ఆ ఫ్రాడ్ చేస్తారు కదండి, అప్పుడు కూడా మీకు ఈ కేటగిరీ వస్తుంది. నెక్స్ట్ మెంటల్ కెపాసిటీ కానీ అండ్ ఫెయిల్యూర్ టు కన్స్యూమేట్ ద మ్యారేజ్. సేమ్ అదండి. ఫెయిల్యూర్ టు కన్స్యూమేట్ అంటే ఇటు ఫిజికల్ ఆర్ సైకలాజికల్ రీజన్స్ వల్ల ఒక అబ్బాయికి పెళ్లిలో, అమ్మాయికి కానీ పెళ్లిలో అమ్మాయికి కానీ కాన్సుమేట్. రిమెంబర్ మ్యారేజ్ ఇస్ కాన్సుమేటెడ్ అని ఎప్పుడు చెప్తారంటే ఇద్దరు శారీరకంగా ఏకమైనప్పుడు, ఫస్ట్ నైట్లో ఇద్దరు ఏకమైనప్పుడు మాత్రమే మ్యారేజ్ కాన్సుమేట్ అవుతుంది. అప్పుడు మాత్రం మ్యారేజ్ వ్యాలిడ్ అవుతుంది. ఇద్దరు ఫిజికల్ రిలేషన్ పెట్టుకోకపోతే మ్యారేజ్ కన్సుమేట్ కానట్టే. అది లీగల్గా వ్యాలిడ్ కాదు అన్నమాట మ్యారేజ్ అన్నమాట. అది మీరు చాలా మారిపోతామట. మీరు అఫీషియల్‌గా ఇద్దరు కలిసి సెక్షువల్ రిలేషన్‌షిప్‌లో సక్సెస్‌ఫుల్‌గా పార్టిసిపేట్ చేసినప్పుడే మీకు అస్సలైన బాండేజ్ అనేది ఏర్పడుతది. అసలైన లీగల్ రూల్స్ అనేది ముందుకొస్తాయన్నమాట. జస్ట్ అది లేకపోవడం వల్ల మీకు చాలా వరకు మీకు మారిపోతుంటాయన్నమాట మీకు. దానివల్ల మాత్రం మీకది. సో, అది మీరు గుర్తుంచుకోండి. రేపొద్దున మీరు కేసెస్ చూసినప్పుడు దాన్ని బట్టి ఆహ్, మీరు డిసైడ్ చేసుకోవచ్చన్నమాట. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ అనల్మెంట్. నల్లిటీ. అనల్మెంట్ ఏమైందంటే నీ మ్యారేజ్ వాయిడ్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఆఫ్ వాయిడ్ మ్యారేజ్ ద మ్యారేజ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ అని చెప్పొచ్చు అనమాట. అప్పుడు ఏమైతుంది కదా, చిల్డ్రన్ బోర్న్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ లెజిటిమేట్. వాళ్ళకి నీ ఆస్తి మీద అన్ని హక్కులు వస్తుంది. పిల్లలకి మాత్రం ఎట్లాంటి అన్యాయం చేయకండి, మీరేమో తప్పులు చేసుకోరని చెప్పి చెప్తుంటుంది అనమాట. వాయిడబుల్ మ్యారేజ్ లో ఏం చేస్తుందంట సేమ్. ఇక్కడ కూడా పిల్లలకి మాత్రం ఎట్లాంటి అన్యాయం చేయడం కుదరదండి. పిల్లలకి అన్ని రకాల హక్కులు ఉంటాయి అన్నమాట. అయితే వాయిడ్ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ వాయిడ్ మ్యారేజ్, మ్యారేజ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఫార్మ్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్నమాట. ఇది వాయిడబుల్ అంటే డిక్లేర్డ్ వాయిడబుల్ బట్ మ్యారేజ్ ఈస్ కన్సిడర్డ్ వ్యాలిడ్ అంటే అనల్ అనల్ కోర్టు డిసైడ్ చేసిన వరకు అది సరైన మ్యారేజ్ అని చెప్పి మీకు డిసైడ్ చేస్తారన్నమాట. దట్స్ ఇట్. సో వన్స్ అనల్మెంట్ అయిన తర్వాత అప్పుడు ఇది అవ్వలేదురా బాబు ఇప్పటికీ అని చెప్పి చేస్తారు. సో వాయిడ్ అండ్ వాయిడబుల్ ఇది అనల్మెంట్, కానీ అందులో నీకు ఇదో కేటగిరీ ఉంది, ఇంకా ఇదో కేటగిరీ ఉంది అనమాట. ఇదేంటిదంటే పెళ్లి అవి చేసుకున్న వెంటనే కదా అందులో పెళ్లి కాంటే వస్తామంటే కదా. వాయిడబుల్ అంటే ఏంటంటే కోర్టు డిసైడ్ చేసేంత వరకు అది కరెక్ట్ మ్యారేజే, కానీ ఒకసారి కోర్టు డిసైడ్ చేసిన తర్వాత అప్పుడు నీకు అది మ్యారేజ్ ఇస్ నో లాంగర్ వ్యాలిడ్ ఆర్ as if marriage has never taken place. That is called annulment అన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ ఫర్ అనల్మెంట్ ఏముందంటే ఫస్ట్ పిటిషన్ వేసుకుంటావు, దాని తర్వాత కోర్టు రివ్యూ చేస్తుంది, దాని తర్వాత కోర్టు డిసిషన్ ఇస్తామండి ఫైనల్గా. నెక్స్ట్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నల్లిటీ ఆఫ్ మ్యారేజ్. లీగల్ కాన్సిక్వెన్స్ ఏముందంటే మీకు అది డిజల్యూషన్ అయిపోతుంది. మీ పెళ్ళి అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉంటాయి కదా మీకు, అది చిల్డ్రన్కి ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ రైట్స్ వస్తుంటాయి పుట్టేస్తే. స్పౌజల్ రైట్స్ అన్నమాట. సో స్పౌజల్ రైట్స్ వస్తాయంటే స్పౌస్ హూస్ మ్యారేజ్ ఎన్ఎల్ మే లూజ్ సర్టన్ రైట్స్. అయితే వాళ్ళు మెయింటెనెన్స్ అడగడానికి కోసం వీల్లేదు. అన్లెస్ అనల్మెంట్ ఇస్ బేస్డ్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్. ఇద్దరూ కలిసి మ్యూచువల్ కన్సెంట్ కింద అప్లై చేసుకుంటే మాత్రమే నీకు రూల్స్ మారుతాయి, కానీ మామూలుగా అయితే ఇట్లాంటి విషయాల్లో అమ్మాయికి ఎట్లాంటి మెయింటెన్స్ రాదన్నమాట. దాట్స్ దట్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు జుడిషియల్ సెపరేషన్ అన్నమాట.
నెక్స్ట్ టాపిక్ ఈస్ జ్యుడిషియల్ సెపరేషన్. ఈ జ్యుడిషియల్ సెపరేషన్ విషయం వచ్చేసరికి మీకు ఏంటిదప్ప అంటే ఇట్స్ లీగల్ ప్రాసెస్. మీరు సెపరేట్ గా ఉండొచ్చు. పైన చెప్పాను కదా మీకు అది జ్యుడిషియల్ సెపరేషన్ సేమ్ ఇదే అని మీకు సెక్షన్ 10 లో ఉంటుంది మీకు అది. అడల్టరీ గిడల్ చెప్పాను మీకు అదే సేమ్ పైన అనమాట జ్యుడిషియల్ సెపరేషన్. మీకు మరి చెప్పాల్సిన అవసరం లేదు, పైన సేమ్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ ఉంటుంది మీకు అది డైవర్స్. ఇప్పుడు మనం డైవర్స్ కోసం చూద్దాం ఒకసారి. డైవర్స్ అయితే పర్మనెంట్ గా ఇద్దరు దూరం అయిపోవడం అనమాట. ఎండ్ చేస్తున్నారు మ్యారేజ్ ని. అయితే సెక్షన్ 13 లో ఉంటుంది మీకు డైవర్స్ అనేది. దాంట్లో గ్రౌండ్స్ ఆఫ్ డైవర్స్ ఒకసారి మనం చూద్దాం ఒకసారి. ద గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ సెక్షన్ 13 లో ఏమున్నాయంటే మీకు ఆ డైవర్స్ అనేది మీకు 2 కేటగిరీస్ కింద ఉంటాయి మీకు. ఒకటేమో జనరల్ గ్రౌండ్స్ అని ఒక కేటగిరీ, ఇంకోటి ఏమో మీకు స్పెషల్ గ్రౌండ్స్ అని ఇంకో కేటగిరీ ఉంటుంది. గుర్తుకొని డైవర్స్ అనేది మీకు గ్రౌండ్స్ మీకు కావాల్సిందే. నాకు నా భర్త నచ్చలేదు, నా భార్య నచ్చలేదు, నా భార్య యొక్క అది నచ్చలేదు, నా భర్త యొక్క ఇది నచ్చలేదు చెప్పేసి పిచ్చి పిచ్చి సిల్లీ రీజన్ చెప్పి పెళ్ళి అయిపోయిన తర్వాత డైవర్స్ అప్లై చేస్తే కుదరదండి. మీరు గ్రౌండ్స్ చూపించాలి, రీజన్స్ చూపించాలి. ఆ గ్రౌండ్స్ కాస్త మీకు 2 రకాలు డివైడ్ అయి ఉన్నాయి. ఒకటేమో జనరల్ గ్రౌండ్స్, ఇంకోటేమో స్పెషల్ గ్రౌండ్స్ అనమాట. జనరల్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఏంటి అంటే అడల్టరీ, అది మీకు తెలుసు. వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోండి భర్త, అక్రమ సంబంధం పెట్టుకుంది భార్య అని చెప్పేసి నువ్వు అడల్టరీ కింద డైవర్స్ ఇచ్చుకోవచ్చన్నమాట. క్రూయల్టీ, నువ్వు ఫిజికల్ గా కానీ మెంటల్ కానీ, నువ్వు ఫిజికల్ గా కొట్టకపోయినా కానీ మానసికంగా అనుమాన భర్తగా బిహేవ్ చేస్తున్నా, సూటుపోటు మాటలతోనే మానసికంగా నువ్వు హింసించినా కానీ డైవర్స్ ఇచ్చి పడేయచ్చు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సఫరింగ్ లో నువ్వు సంసారం చేయాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ డెజర్షన్. 2 ఏళ్ళు కానీ ఎక్కువ నీ భర్త నీ భార్య నీ దగ్గర లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నమాట, డైవర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ కన్వర్షన్, మతం మారిపోతే డైవర్స్ తీసుకోవచ్చు. మెంటల్ డిసార్డర్, నీకు మెంటల్ డిసార్డర్ వచ్చింది, అవి ఎప్పుడు క్యూర్ కావు అనుకోండి, అప్పుడు మీకు ఇక డైవర్స్. ఇన్క్యూరబుల్ డిజీజ్, ఒక జబ్బు వచ్చింది, ఎగ్జాంపుల్ కుష్ఠవ్యాధి తీసుకోండి. అఫ్కోర్స్ కుష్ఠవ్యాధి అనేది మీకు 2019 తర్వాత దాన్ని తీస్తారండి. ఎందుకంటే లెప్రసీకి ఒకప్పుడు లెప్రసీ కుష్ఠవ్యాధి వస్తే డైవర్స్ ఇచ్చేవాళ్ళమాట. కానీ 2019 తర్వాత కుష్ఠవ్యాధి వచ్చిన తర్వాత కూడా మీకు డైవర్స్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ వచ్చేసిందన్నమాట. సో రిమెంబర్, ఇన్క్యూరబుల్ డిజీజ్ అంటే నేను మీకు కొన్ని చెప్పాను, కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఉంటాయన్నమాట, వాటి క్యూర్ ఉండదు మీకు. అది అవి వస్తే మాత్రం దారుణంగా ఉంటుంది మీకు. అది అత్యంత భయంకరమైన పరిస్థితి నేను చూసాను. చాలా మంది అనుకోకుండా నాకు అట్లాంటి కొంతమంది స్నేహితులు ఉన్న వాళ్ళు నేను దగ్గర నుంచి అన్ని గమనించడం జరిగిందన్నమాట. వాళ్ళు ఎంతో సఫర్ అవుతుండే వాళ్ళమాట. వాళ్ళు నిద్ర పట్టేది కాదు, నొప్పి, రక్తం చీము కారుతుంటుంది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు కూడా చీము చూస్తారు డాక్టర్ కూడా నీకు, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వీళ్ళు మానసికంగా కుంగిపోతుంటారన్నమాట వీళ్ళు. అట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేయకండి, పిల్లలకి నేర్పించండి, జాగ్రత్తగా ఉంటారన్నమాట అందరూ. అది ఇన్క్యూరబుల్ డిజీజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కన్జ్యూమేట్ ద మ్యారేజ్, మీకు చెప్పా కదండి, కన్జ్యూమేట్ ద మ్యారేజ్, భర్తకి ఆర్ భార్యకి, భర్తకి ఫిజికల్ సెక్షువల్ కెపాసిటీ లేకపోయినా, భార్యకి కోఆపరేట్ చేసే మనసు లేకపోయినా, శృంగారంలో కానీ ఇంకా మ్యారేజ్ యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేట్ చేయకపోతే కన్జ్యూమేట్ అని చెప్తారు. ఎస్పెషల్గా సెక్షువల్కి సంబంధించిన మీకు కన్జ్యూమేట్ ద మ్యారేజ్ అని చెప్పేసి అట్లాంటి లేకపోతే కుదరదు అన్నమాట. నెక్స్ట్ చైల్డ్లెస్నెస్, కపుల్ పిల్లలకి నీకు 5 ఏళ్ళు కన్నా ఎక్కువగా అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే మీరు డైవర్స్ తీసుకోవచ్చు. కాకపోతే రేర్గా ఇస్తారన్నమాట. ఇది రేర్ కండిషన్ అన్నమాట. అండర్ సమ్ సర్కమ్స్టాన్సెస్ మాత్రమే మీకు ఇస్తారన్నమాట. ఎందుకంటే అబ్బాయికి కూడా వంశం కావాలని ఉంటుంది, కుటుంబం కావాలని ఉంటుంది, వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి. మన అమ్మాయికి ఆ విధమైన కెపాసిటీ లేకపోయినా, లేదా అమ్మాయికి కూడా ఆశలు ఉంటాయి, ఆ అబ్బాయికి ఆ విధమైన కెపాసిటీ లేకపోయినా, అప్పుడు 5 ఏళ్ళు ప్రయత్నం చేసిన తర్వాత డైవర్స్ కోసం అప్లై. కానీ రేర్ కేసు అనేది ఈ ఈ యొక్క బేస్ మీద మీరు డైవర్స్ తీసుకోవచ్చు అన్నమాట. దట్స్ ఇట్. ఇవి అయిపోయినాయి, ఇవి జనరల్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అన్నమాట. అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి వర్తిస్తాయి. ఇక స్పెషల్ గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఉన్నదండి, ఇది ఆడవాళ్ళకి మాత్రమే, అమ్మాయిలకి మాత్రమే ఇస్తారన్నమాట ఛాన్స్ అన్నమాట. ఏంటో చూద్దాం ఒకసారి. రేప్, సోడోమీ అండ్ బిస్టియాలిటీ, ఈ విషయాల్లో అమ్మాయి అబ్బాయి దగ్గర డైవర్స్ తీసుకోవచ్చు.
అబ్బాయి అమ్మాయిని రేప్ చేసిన, సోడోమి చేసిన, బిస్టియాలిటీ చేసిన అమ్మాయి ప్రత్యేకంగా డైవర్స్ చేసుకోవచ్చు. సోడోమి అంటే ఏంటి, బిస్టియాలిటీ అంటే మీకు చెప్తా. బిస్టియాలిటీ అంటే ఏంటంటే చెప్పే ముందు చిన్న క్షమాపణ, కానీ తప్పదు, చట్టం నేర్చుకుంటున్నాం కాబట్టి నేర్చుకోవాల్సింది. బెస్టియాలిటీ అంటే ఏంటంటే జంతువులతో సెక్స్ చేసే బెస్టియాలిటీ అంటారు. సోడోమి అంటే ఏంటంటే క్షమించాలి బట్ చెప్పాలి, తప్పదు. ఇట్స్ అన్ ఎడ్యుకేషన్. సోడోమి అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ సాధారణంగా అన్యాచురల్ సెక్స్ అని చెప్తారు అన్నమాట దీన్ని. అంటే మీరు స్ట్రైట్గా కాకోకుండా సెక్షువల్గా మీకు ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మీకు సెక్స్ చేయాలంటే మీరు ముందు భాగంలో చేయాల్సి వస్తాం. అట్లా కాకుండా మీరు యానల్ సెక్స్ అంటారన్నమాట దాన్ని. మీరు వెనుక భాగం నుంచి కూడా యానల్ సెక్స్ చేస్తా అని చెప్పి పైశాచికంగా మీరు బిహేవ్ చేశారనుకోండి, దాన్ని మీరు సోడోమి అని చెప్తారన్నమాట. సో ఏనల్ సెక్స్ అని మీరు మీరు అందరూ పెద్దవాళ్ళే కాబట్టి మీరు ప్రైవేట్ టైంలో ఏనల్ సెక్స్ అంటే చెక్ చేసుకోండి, మీకు అవగాహన వస్తుంది. మీకు అర్థం కాకపోతే సోడోమి అన్నమాట. సో మీరు న్యాచురల్గా మీరు కాకోకుండా అన్యాచురల్గా, అంటే మీరు వెనుక భాగం నుంచి మీరు సెక్స్ చేయాలని అమ్మాయిని మీరు వేధిస్తుంటే అమ్మాయి స్పెషల్ గ్రౌండ్స్ కింద డైవర్స్ వేసుకోవచ్చు అన్నమాట. దాన్ని సోడోమి అని చెప్తారన్నమాట. అయితే ఇది సెక్స్ చేసింది మాత్రం మీకు సోడోమి అయిపోదండి. అయితే అమ్మాయికి నచ్చకుండా చేస్తేనే గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అవుతాయి. ఆమెకి నచ్చి చేస్తే మాత్రం అది మీ ఇష్టం, అది నడిచిపోద్దని చెప్పి చెప్తున్నామని చట్టం అన్నమాట మీకు. దట్ ఈస్ సోడోమి. బెస్టియాలిటీ అంటే కుక్కలతోని, పిల్లలతోని, లేకపోతే ఇంకా జంతువులతో నువ్వు సెక్షువల్ యాక్టివిటీస్ చేస్తే అది నీ వైఫ్ నిన్ను పట్టుకుంటే నీ దాని వేసుకుని డైవర్స్ చేసుకోవచ్చు అన్నమాట. రేప్ అని మీకు తెలిసిందే కదండి. రేప్ అన్నమాట అంటే ఆడవాళ్ళు నీ భార్య వద్దన్నా కానీ నువ్వు తాగేసి వచ్చి లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసుకుంటా నువ్వు రేప్ చేసే క్రమంలో అమ్మాయి డైవర్స్ తీసుకోవచ్చు. ఇది అమ్మాయిలకి మాత్రం అన్నమాట. నెక్స్ట్ బైగమీ మీకు తెలిసిందే, డ్యూయల్ మ్యారేజ్ అన్నమాట. సో ఇది స్పెషల్ గ్రౌండ్స్ ఫర్ వైఫ్ అన్నమాట. ఫర్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ డైవర్స్ సేమ్ అండి. ఫైల్ ఏ పిటిషన్, కోర్ట్ ఎగ్జామినేషన్ చేస్తుంది, కూలింగ్ ఆఫ్ డైవర్స్ చేసినప్పుడు మీకు ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తుంది. 6 నెలలు మీకు టైం ఇస్తుంది, ఆలోచించుకొని వస్తారా ఏంటని చెప్పేసి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ దాటిన తర్వాత అప్పుడు మీకు డైవర్స్ ఇచ్చడం జరుగుతుంది అన్నమాట. సో ఫైల్, ఎగ్జామినేషన్, వెయిటింగ్ పీరియడ్ అండ్ దెన్ డైవర్స్ అవుతుంది అన్నమాట. దట్స్ ఇట్. టైప్స్ ఆఫ్ డైవర్స్ చూద్దాం ఒకసారి. మీకు ఏమండి, ఒకటేమో మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ 13B ఉంటుంది, ఇంకోటి మీకు కంటెస్టెంట్ డైవర్స్ ఉంటుంది. మీకు డైవర్స్ విషయం ఒకటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్, ఇంకోటి మీకు కంటెస్టెంట్ డైవర్స్ అనమాట. కంటెస్టెంట్ డైవర్స్ అంటే తెలుసు కదండి, ఇద్దరిలో ఒకరు మాత్రమే డైవర్స్కి ఫైల్ చేస్తుంటారు అనమాట. నాకు నువ్వు కావాలని ఒకటి చెప్తారు, వద్దని చెప్పి ఇంకోటి చెప్తారు అనమాట. అప్పుడు వద్దని ఎందుకు చెప్తున్నావో నువ్వు గ్రౌండ్ చూపిస్తావు, గ్రౌండ్ చూపించి వాటిని ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు బయటపడిపోవచ్చు కంటెస్టెంట్ డైవర్స్. లేకపోతే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఉంటుంది అనమాట. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే మీకు ఇద్దరు కలిసి కూలింగ్ ఆఫ్ పీరియడ్ 6 months దాటిన తర్వాత కూడా మళ్ళీ వద్దనుకుంటే అప్పుడు జడ్జి గారు వదిలిపెట్టేస్తారు అనమాట. ఇద్దరు జాయింట్ సెపరేషన్ అనమాట. దట్స్ ఎఫెక్ట్ ఆఫ్ డైవర్స్ ఏమైంది దబ్బా అని చెప్తే, మ్యారేజ్ అనేది కంప్లీట్ డిజల్యూషన్ అయిపోయింది. పిల్లలు చైల్డ్ కస్టడీని జడ్జిగా డిసైడ్ చేస్తారు, అలిమోనియో మెయింటెనెన్స్ అనేది జడ్జిగా డిసైడ్ చేస్తారు, తర్వాత ప్రాపర్టీని డివిజన్ చేసుకుంటారు. అప్పుడు మీరు ఏమైనా కలిసి ఏమైనా కొనుక్కున్నారు అనుకోండి, జాయింట్ ప్రాపర్టీ ఏముంటే వాళ్ళకి వాళ్ళు డివైడ్ చేసి పట్టేస్తారు అన్నమాట. దాట్స్ నెక్స్ట్ మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అంటే ఏంటంటే మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అండర్ హిందూ మ్యారేజ్ అంటే ఏంటంటే ఇట్స్ అ టెంపరీ ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే సింపుల్ గా చూసుకోండి, ఒక వైఫ్ హస్బెండ్ మీద మెయింటెనెన్స్ కేసు వేసింది, కోర్టులో 5 ఏళ్ళు నడవచ్చు, అప్పుడు దాకా నేను ఎట్లా బతకాలని అని చెప్పేసి అందాక కేసు నడిచేంత వరకు టెంపరీగా నాకు కొంచెం డబ్బులు ఇప్పించని చెప్పేదాన్ని మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అని చెప్తారు అన్నమాట. దాన్ని హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మీకు ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా ఇది లాటిన్ ఫ్రేజ్. ఫస్ట్ సెమిస్టర్ చదువుకుని మీకు గుర్తుంచుకోండి, చట్టం మొత్తం మీకు మ్యాక్సిమం మీకు
ఎక్కువ వరకు మీకు లాటిన్ ఫ్రేజ్ లో ఉంటుంది. ఎందుకంటే మన చట్టం అనేది బ్రిటిష్ నుంచి ఇన్స్పైర్ చేయబడింది కాబట్టి ఆ బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు ఎక్కువ లాటిన్ పదాన్ని వాళ్ళు అప్పట్లో ఇన్స్పైర్ చేసి అక్కడ వాళ్ళు రాసుకున్న దాన్నే మనం ఇప్పటికీ సేమ్ దాన్నే వాడుతున్నాం. ఎందుకు లాటిన్ ఎక్కువ వాడుతుంటారంటే లాటిన్ యొక్క అద్భుతం ఏంటంటే పెద్ద పెద్ద అక్షరం పెద్ద పెద్ద సెంటెన్స్ ని సింపుల్ గా చెప్పేయచ్చు అన్నమాట. అది దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ లాటిన్ అన్నమాట. 2-3 లైన్లు రాసే సెంటెన్స్ ని అర లైన్ ఒక లైన్ రాసి పడేయచ్చు అన్నమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లాటిన్ లాంగ్వేజ్ అన్నమాట. అందుకని మన చట్టం ఎక్కువగా మీకు ఎక్కువ మీరు లాటిన్ ఫ్రేజ్ ని గమనిస్తుంటారన్నమాట. దట్ ఈస్ ద రీజన్ అని చెప్పి మీరు గుర్తుంచుకోండి ఎప్పుడు మీకు డౌట్ వస్తే. సో లెట్స్ సీ వాట్ ఈస్ అబౌట్ టెంపరీ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ పెండెంట్ రైట్ గురించి మనం చూసుకున్నాం ఒకసారి. ఎక్కడుందబ్బా అంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మీకు ఉందన్నమాట. సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో మీకు ఉంది టెంపరీ మెయింటెనెన్స్ కోసం మీకు ఉందన్నమాట. సో ఇక్కడ మీకు ఇట్ ఎన్స్ ద ఫైనాన్షియల్ వీకర్ పార్టీ ఇస్ నాట్ లెఫ్ట్ అనమాట. అంటే ఇక్కడ మీకు ఏంటంటే సెక్షన్ 24 లో ఇక్కడ మీకు ఎవరైతే అయితే మీకు ఒక విషయం చెప్పాలండి. ఇక్కడ సాధారణంగా మెయింటెనెన్స్ అంటే ఏమనుకుంటారంటే ఇక్కడ మీకు భార్యకి భర్త మాత్రమే ఇస్తా అనుకుంటారు, కానీ చాలా తప్పండి. సమాజం దాన్ని ఎప్పుడు ఏమనుకుంటుందంటే మెయింటెనెన్స్ అంటే భర్త మాత్రమే భార్యకి ఇవ్వాలనుకుంటారు. అట్లా కాదండి, భార్య కూడా భర్తకి ఇవ్వాల్సి వస్తుంది. సమాజం ఏం చేస్తుంటే ఒక్క సైడ్ చూస్తుంది. పాప అనవసరంగా మగవాళ్ళు ఊరికి కోపడుతుంటారన్నమాట, అమ్మాయిల మీద చిరాకు పడుతుంటారు మెయింటెనెన్స్ అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ మీకు ఏం చెప్పింది అంటే సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ మీకు ఏం చెప్పిందంటే అమ్మాయి దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి అమ్మాయి దగ్గర జాబ్ ఉండి అబ్బాయి దగ్గర జాబ్ లేకపోతే అమ్మాయి ఉల్టా ఇవ్వాల్సి వస్తుంది మెయింటెనెన్స్ అన్నమాట. అబ్బాయి కదా ఎంతసేపు ఇచ్చేదన్నమాట. అబ్బాయి కూడా కాకపోతే ఎవరు చెప్పడం అంటే అందుకే చెప్తా, చట్టాన్ని కంప్లీట్ గా సంపూర్ణంగా తెలుసుకోండి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ మీకు ఉండకుండా పోతాయి అన్నమాట మీకు. అదేంటో పెద్ద పెద్ద లాయర్స్ కూడా ఇలాంటి పాయింట్ చెప్పారన్నమాట మీకు ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినప్పుడు. సో భర్త కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు, భార్య కూడా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఎలిజిబిలిటీ ఫర్ మెయింటెనెన్స్ ఈజ్ హస్బెండ్ ఆర్ వైఫ్. టెంపరీ మెయింటెనెన్స్ కి హస్బెండ్ కూడా తీసుకోవచ్చు, మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు వన్ జెండర్. హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉంది అమ్మాయి కూడా అబ్బాయికి ఇవ్వాలని చెప్పింది అనమాట. ఫైనాన్షియల్ నీడ్ బట్టి ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తుంటది అనమాట. కోర్ట్స్ కన్సిడరేషన్, కోర్ట్ ఏం చేస్తే ఎట్లా ఇస్తా నీకు సెక్షన్ 24 బట్టి అని చెప్తే ఇన్కమ్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ బోత్ పార్టీ చూసి స్టాండర్డ్ ఆఫ్ ఇదివరకు ఎట్లా బతికారో చూస్తుంది, తర్వాత నీడ్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తుంది, తర్వాత డ్యూరింగ్ కాండక్ట్ ఆఫ్ పార్టీస్ డ్యూరింగ్ ప్రొసీడింగ్ అన్నమాట. అంటే నీకు ఏ విధంగా ప్రొసీడింగ్ టైంలో ఎవరన్నా అతి తెలివితేటలు చూపించారా, ఎవరైనా అవాయిడ్ చేయడం కోసం ఏమైనా దాచి పెట్టారా, ఇవేమాట. ఇట్లాంటి చిల్లర చిల్లర పని చేయకూడదని మీరు నిజాయితీగా ఉండాల్సి వస్తుంది. మీరు అది ఆ కోర్టు కేసులలో అట్లాంటి పనులు చేసినప్పుడు మీకు ఇబ్బంది పడుతుంది. ఇట్లాంటి కోర్టు ఏం చేస్తుంటే కాండక్ట్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకటి, మీ యొక్క అవసరాలు ఒకటి, ఇన్కమ్ కానీ అవన్నీ చూసి పెళ్లికి ముందు మీరు ఏ విధమైన ఏ స్థాయిలో ఉన్నదో చూసి దాన్ని ఆ స్థాయిని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటది మీకు మెయింటెనెన్స్ ఇచ్చే టైంలో అన్నమాట. నెక్స్ట్ అందుకే ఎంత ఇస్తారు అబ్బాయి ఎంత ఇస్తారు మెయింటెనెన్స్ వాడుతున్నారన్నమాట. గుడ్డిగా నంబర్ ఎందుకు అబ్బాయి ఇట్లా చూసుకోండి, ఈ కండిషన్ చూసుకోండి, ఈ కండిషన్ బట్టి మీకు ఇస్తారన్నమాట మెయింటెనెన్స్ అని చెప్పి. నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ క్లెయిమింగ్ మెయింటెనెన్స్. ప్రొసీజర్ ఏముంటుంది అబ్బా అని చెప్తే ఫస్ట్ పిటిషన్ ఫైల్ చేస్తావు, తర్వాత డీటెయిల్స్ మొత్తం రాస్తావు, కోర్టు దాన్ని చూస్తుంది, పరిశీలిస్తుంది, అప్పుడు ఆర్డర్ పాస్ చేస్తామన్నమాట. దట్స్ అది మెయింటెనెన్స్ పెండెంట్ లైట్ అని చెప్పి. అది మీకు ఎట్లా ఇస్తారంటే మంత్లీ బేసిస్ మీద మీకు పేమెంట్ చేయమని చెప్తుంటుంది మీకు. అది సరే కట్టకపోతే ఏమైతుంది ఆర్డర్ చేశానని చెప్తే ఇఫ్ యూ ఫెయిల్ టు పే నీ శాలరీలోంచి లాక్కుంటుంది, ఇఫ్ యూ ఫెయిల్ టు పే నీ ప్రాపర్టీలోంచి లాక్కుంటుంది, ఇఫ్ స్టిల్ ఫెయిల్ టు పే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు అట్లా అన్నమాట. సో కాకపోతే అదేంటి ఇంత అన్యాయం ఉంది, మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వగానే మొత్తం ఇచ్చారని చెప్తే ఏం లేదు, చిన్న కోర్టులో నీకు మెయింటెనెన్స్ ఏమైనా ఇచ్చినప్పుడు నీకు నచ్చకపోతే నువ్వు కుదరకపోతే బై మిస్టేక్ అనిపిస్తే మళ్ళీ పై కొట్టుకెళ్ళు, అక్కడ కూడా నచ్చకపోతే మళ్ళీ పైకి వెళ్ళు, మెట్లు ఎక్కుంటా సుప్రీంకోర్టు దాకా వెళ్ళు, ఛాలెంజ్ చేసుకుంటా నీ ఓపిక. దట్స్ సో ఇదో కేసు అన్నమాట. ఎస్ఆర్ బత్రా అండ్ శ్రీమతి తరుణ బత్రా. ఈ కేసు ఏం చెప్పిందంటే మెయింటెనెన్స్ తీసుకున్న భార్య కానీ భర్త కానీ సెపరేట్ గా ఉండాలి, కలిసి ఉండి మెయింటెనెన్స్ ఇవ్వమంటే కుదరదని చెప్పి చెప్తుంది అన్నమాట. సెపరేట్ విడిపోయినట్టు మాత్రం మీరు మెయింటెనెన్స్ వస్తుంది చెప్తుంది.
నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిలియేషన్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ. అంటే ఇదేం చెప్తుందంటే పెళ్ళి అనే ఈ యొక్క యాక్టివిటీలో ఇంపార్టెన్స్ అనమాట, కన్సిలియేషన్ అనమాట. అంటే మీకు ఎందుకు కలిసిపోవాలి, మీరు కలిసిపోతే మీకు వచ్చే లాభం ఏముంటది. కన్సిలియేషన్ అంటే కన్సిలేటర్ అంటే థర్డ్ పార్టీ. కన్సిలియేషన్ ద ప్రాసెస్ వేర్ న్యూట్రల్ ద కన్సిలియేటర్ విల్ హెల్ప్ కపుల్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్స్ అంటారు. కానీ కన్సిలియేటర్ అంటారన్నమాట. అంటే మీ మధ్యలో సంధి కుదిర్చడానికి, మీ గొడవని ముగింపు పలకడానికి ఒక థర్డ్ పార్టీ కన్సిలియేటర్ ఒకరు ఉంటారన్నమాట మీకు. అతను కన్సిలియేషన్ చేస్తాడన్నమాట మీకు. ఫ్యామిలీలో ఎస్పెషల్గా డైవర్స్ కానీ సెపరేషన్ అయ్యేటువంటి విషయాల్లో కన్సిలియేషన్ పెట్టుకుని అతను మాట్లాడిపించాలన్నమాట. ఎందుకు ఇంపార్టెన్స్ అంటే మీ మ్యారేజ్ రిలేషన్షిప్ని ప్రిజర్వ్ చేసుకోవడం కోసం మీకు ఆపర్చునిటీ ఇస్తుంది. మీకు మూడు వ్యక్తిని కూర్చోబెట్టడం వల్ల, అఫీషియల్గా కూర్చోబెట్టడం వల్ల మీకు డైవర్స్ అనేది తప్పించుకోవచ్చు. మీకు స్ట్రెస్ఫుల్ తగ్గదుగా అందరు మీరు కూర్చుంటే అదిగోండి వాళ్ళు ఇట్లా ఉన్నారు, అదిగోండి వీళ్ళు అని చెప్పేసి భార్య భర్త భార్య గారి మధ్యలో ఎక్కువ ఎగురుతారండి. పంచాయతీ పెట్టుకుంటే వాళ్ళు నటిస్తారన్నమాట. మీరు కలిసి ఉండడం ఇష్టం లేక మీకే తెలియకోకుండా డ్రామాలు ఆడుతుంటారు, ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారన్నమాట. సత్యకి చెప్పడం కోసం ఎవరు నిజానికి మనస్ఫూర్తిగా ఎక్కడో చోటు ఉంటారు, కానీ నిజానికి మాత్రం పంచాయతీలో వాళ్ళు కూర్చోబెట్టడం చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎంతో మంది పంచాయతీలు చూసామండి. నేను మా మామని పిలుచుకుంటాము, మా బావని పిలుచుకుంటామని చెప్పి కూర్చోబెడతా, కానీ నిజానికి వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయో మీకు తెలియదు. కాలం మారిందండి. పంచాయతీలో కూర్చోబెట్టినప్పుడు మీకు కన్సిలేషన్ లాంటి ప్లేస్కి వెళ్ళి తీసుకోండే, కానీ వాళ్ళకి మీ మీద ఏముండదు, మీ మీద ఏడుపులు ఉండదు, మీ మీద ఓరలేదని ఉండదు. కాబట్టి వాళ్ళు నిజాయితీగా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఇట్లా మీ ఓళ్ళని కూర్చోబెట్టుకుంటే మాత్రం నా అనుభవంతో చెప్తున్నాను, వాళ్ళు సదుద్దేశంతో ఉండరండి, దురుద్దేశంతో ఉంటారన్నమాట. ఈవెన్ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులైనా అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులైనా కానీ పుల్లలు పెట్టడానికే ప్రయత్నం చేస్తారన్నమాట. అండ్ మోరల్ దాన్ని ఎమోషనల్గా వాళ్ళు రియాక్ట్ అవుతుంది, కాబట్టి సంధి కుదరకపోవచ్చు అన్నమాట. అది గుర్తుంచుకో. అయితే ఇవి మీరు చూసుకోండి. స్ట్రెస్ తక్కువ ఉంటుంది, డైవర్స్ అనేది మీకు ఇది, అండ్ ఆపర్చునిటీ టు రిజాల్వ్ కేసు అనమాట. అండ్ మోర్ ఓవర్ లెస్ కాస్ట్లీ. గొడవ పడి కేసు పెట్టి లాయర్ ఫీజు కట్టే కన్నా, లిటిగేషన్కి వెళ్ళే కన్నా ఇలాంటివన్నీ చాలా తక్కువ రేట్లు అయిపోతుంది, తొందరగా దొరికిపోతామట. సో ఆ రోజులో కూర్చుంటే ఆ రోజు మీకు తెలిపోతామట మ్యాటర్. నీకు కూర్చోండి కన్సిలేషన్ ఎప్పుడు ఇబ్బంది ఏర్పడినప్పుడు. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రైవేట్. చుట్టాల మధ్యలో కూర్చుంటే 10 మంది పోయి చెప్తారన్నమాట, 100 మంది మీకు వాళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళకి ఫోన్ చేస్తే అట్లా ఇట్లని చెప్తారట. అవసరమా? కాన్ఫిడెంట్ గా పెట్టుకొని ప్రైవేట్ గా పెట్టుకుంటుంది, బయట వాళ్ళతో కూర్చోబెట్టుకుంటే ఇబ్బంది ఏమైనా ఏర్పడినప్పుడు. రెడ్యూసెస్ హాస్టిలిటీ అండ్ కాన్ఫిడెంట్ అన్నమాట. గొడవలు జుట్టు పట్టుకోకుండా, గల్లాగాల పట్టుకోకుండా మీకు కాపాడుతుంది. సో ఇవ్వండి చైల్డ్ సెంటెడ్ సొల్యూషన్ అనమాట. ఏ సొల్యూషన్ వస్తే కానీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీకు సొల్యూషన్ ఇస్తారన్నమాట. అదే మీ వాళ్ళతో కొంచెం పెట్టుకుంటే మీరు చెట్టుకొకలు పుట్టకొకలు అయిపోయి పిల్లలు చెదిరిపోయేటట్టుగా మీకు తెలియకోకుండా మీ కుటుంబాన్ని నాశనం చేసే పని చేస్తుంటండి. నేను ఫ్రస్ట్రేషన్ చెప్పట్లేదండి, దగ్గరగా చూసి మరి చెప్తున్నాను. సమాజం అట్లాగే ఉంటుంది. కోళ్ళు గురించి మీరు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత చాలా కాలం తెలుసుకుంటామట. అరే ఆ రోజు మా మామ ఇట్లా మాట్లాడినాడు అంతే, ఈ ఉద్దేశం ఎట్లుండేదా, ఓకే అని చెప్పేసి. కానీ అప్పటికే మొత్తం జరిగిపోయాడట, పిల్లలు నాశనం అయిపోయి ఉంటారట. పోలీసులు మాట్లాడడం వినకండి. పోలీసులు ఏం చేస్తారంటే డబ్బుల కోసం చేస్తుండొచ్చు. లాయర్లు మాట్లాడడం వినకండి. కన్సిడరేషన్ పెట్టుకోండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పెళ్లి విషయంలో మీడియేటర్ ప్లేస్ క్రూషియల్ రోల్. ఇంకో అద్భుతమైన మాట చెప్తే చూసుకోండి, మీ కేవలం వయసు పెద్ద ఉన్నంత మాత్రాన పెద్ద మనిషి అయిపోరు. బుద్ధి, జ్ఞానం, జడ్జిమెంట్ చేసే కెపాసిటీ ఉన్నవాడు మాత్రమే పెద్దవాడు అవుతాడు. జ్ఞానం ఉండాలి, తెలివితేటలు వాళ్ళు మాత్రమే పెద్దవాడు చేసుకోండి. వయసు పడింది అని చెప్పేసి అతను కూర్చోబెట్టుకోండి. ఆడు వయసు కూర్చొని ఈవెన్ ఫూల్స్ విల్ గ్రో ఓల్డర్. మూర్ఖులు కూడా పెద్దవాళ్ళు అవుతుంటారు. అందుకనే పెద్దవాళ్ళు అని చెప్పేసి గుడ్డిగా నమ్మేసి ఇట్లాంటి పంచాయతీలో కూర్చోబెట్టుకోకండి. అనవసరంగా మీ పర్సనల్ లైఫ్ని, మీ క్లయింట్ పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేయకండి, పిల్లలు అన్యాయం చేయకండి. నెక్స్ట్, రోల్ ఆఫ్ ఫ్యామిలీ కోర్ట్స్ ఇన్ రిజల్యూషన్ ఆఫ్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్. సేమ్ అండి. ఫ్యామిలీ కోర్ట్స్ ఏం చేస్తాయి అని చెప్తే దవి స్పెషలైజ్డ్ ఫర్ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నమాట. ఫ్యామిలీ కోర్ట్స్ ఎందుకు? మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ ఫ్యామిలీ కోర్ట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నీకు ఫ్యామిలీ కోర్ట్స్ ఏం చేస్తాయి? మ్యారేజ్, డైవర్స్, మెయింటెనెన్స్, చైల్డ్ కస్టడీ, ఇట్లాంటి విషయాల్లో
నీకు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ లో ఫ్యామిలీ కోర్ట్స్ అనేది చాలా నీట్ గా పనిచేస్తుంటాయి అన్నమాట. ఎందుకు ఫ్యామిలీ కోర్ట్స్కే ఇస్తారు ఇట్లాంటి కేసులు అని చెప్తే, అవి స్పెషలైజ్డ్ మెంబర్స్ ఉంటారంటే కదా, వాళ్ళకి డైవర్స్ గురించి, యాలిమనీ గురించి, చైల్డ్ కస్టడీ గురించి బాగా తెలుసు. వాళ్ళు ట్రైన్డ్ జడ్జెస్ అయి ఉంటారన్నమాట వాళ్ళు. తర్వాత స్పీడ్ గా డెసిషన్ మేకింగ్ క్విక్ గా చేయగలుగుతారన్నమాట వాళ్ళు. తర్వాత టైం బౌండ్ ప్రొసీజర్స్ అన్నమాట వాళ్ళు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పలానా టైం కల్లా ఫినిష్ చేసుకోవడం కోసం అన్నెసరీ అండర్ ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ 1994 చెప్పింది, నువ్వు తొందరగా ఫినిష్ చేయాలి. ఏళ్ళ తరబడి 20 ఏళ్ళు, 90 ఏళ్ళు, నువ్వు 30 ఏళ్ళు దాన్ని సాగదీయకోకుండా టైం బౌండ్ ప్రొసీజర్ కింద ఫాస్ట్ గా ఫినిష్ చేయమని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఎంకరేజ్ రీకన్సిలేషన్. ఫ్యామిలీ కోర్టుకి వెళ్తే కలిసి ఉండరా బాబు, ఏం కొట్టుకుంటూ పోనరా బాబు అని చెప్పి మిమ్మల్ని బయటికి అంటే ప్రయత్నం చేస్తుంటామట. అది మీ మంచిగా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ మాక్సిమం మంచిగా అయ్యే అవకాశమే మీకు ఎక్కువ ఉంటుంది అన్నమాట. అదే నీకు ఆర్సీఆర్ కూడా ఒక అవకాశం ఉంటుంది సెక్షన్ 9 కింద. దట్ చూడండి. సో నెక్స్ట్ ఫ్యామిలీ కోర్ట్స్ అనేది మీకు మీకు నో లీగల్ జాగర్. మిగతా కోర్టులు మీకు పెద్ద పెద్ద పదాలు ఉంటాయి, కానీ ఫ్యామిలీ కోర్టులో మాత్రం చాలా సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత మీకు ప్రాసెస్ కూడా మీకు చాలా సింపుల్ గా ఉంటుందని ఫ్యామిలీ కోర్ట్స్ మీకు. దాంట్లో మీకు చైల్డ్ కస్టడీ కోసం మీకు చెప్తుంటారు, దాంట్లో మీకు విజిటేషన్ కోసం చెప్తుంటారన్నమాట. మీ అందరికి తెలుసు అనుకుంటాను, అమ్మకి తల్లికి చైల్డ్ కస్టడీ ఇస్తే ఫాదర్ కి విజిటేషన్ రైట్స్ ఇస్తారు, నెలకు ఒకసారి వచ్చి చూసుకో అని చెప్పేసి. తర్వాత హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్. అవి ఏదైనా పెద్ద కాంప్లెక్స్ కేసు అనుకోండి, ఫ్యామిలీ కోర్ట్స్ అంటే అద్భుతంగా చెక్ చేయగలిగితే అట్లా ప్రొసీజర్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అండ్ హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అన్నమాట. దట్స్ ఇట్ అండి. అయితే ఇక్కడ మీకు లీగల్ ఎయిడ్ కూడా ఇస్తాం. మీకు డబ్బులు లేకపోతే మీకు లాయర్ని పెట్టుకోవడం కోసం మీకు ఫైనాన్షియల్ కెపాసిటీ లేకపోతే లీగల్ ఎయిడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. ఒకటి ఫ్రీ లాయర్స్ అనేది కోర్టు ప్రొవైడ్ చేస్తామట, వాళ్ళ డబ్బులు కోర్టే ఇస్తుంటుంది అన్నమాట. మీకు లీగల్ ఎయిడ్కి అపాయింట్ చేసిన వాళ్ళు రిట్రీవల్ లాయర్స్ అని చెప్తారండి. నెలకి 10,000 అని ఇస్తారండి. నేను చూసిన దాంట్లో నెలకు 10,000 కోర్టు అనే వాళ్ళకి ఫీజు కింద చెల్లిస్తూ ఉంటుంది అన్నమాట. మీ కేసు ఫ్రీగా వాళ్ళు వాదిస్తారు, కోర్టు వాళ్ళకి డబ్బులు ఇస్తుంటుంది, గవర్నమెంట్ ఇస్తుంది. దాట్స్ ఇట్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ యూనిట్ నెంబర్ 3. ఇందులో మీరు అద్భుతమైన టాపిక్స్ నేర్చుకోవడం జరిగింది, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. జీవిత విషయాలతో పాటు టెక్నికల్గా రేపు ఎగ్జామ్ విషయంలో కూడా మీరు నేర్చుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను, దీని డెప్త్ ఇంకా చాలా ఉంటుందండి. మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్ అడగండి, మీకు చెప్తుంటాను. మీరు కూడా సొంతంగా రీసెర్చ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ కోసం మాత్రం మీకు చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.